శ్రీమృజి గుడ్ మార్నింగ్. పావని వాయిస్ రావట్లేదు, చూడు ఒక్కసారి. మాట్లాడండి పావని గారు. కొంచెం వాల్యూ పెంచండి, సౌండ్ వినపడట్లేదు. సిగ్నల్ కి రండి పావని. లేదా మీరు హెడ్ ఫోన్స్ ఏమన్నా పెట్టుకుంటే అవి రిమూవ్ చేసేయండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్. టెక్నికల్ ఇష్యూ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పావని రైజ్ హ్యాండ్ రైజ్ చేయి. హ్యాండ్ రైజ్ చేయండి. పావని 06 పావని. అన్మ్యూట్ ఇచ్చి. Good morning, everyone. గుడ్ It's a clear. మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. క్లియర్ మేడం, కంటిన్యూ. Clear. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్ లో జాయిన్ కావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి మళ్ళీ పొల్యూషన్ ఫుడ్ తీసుకుంటూ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎంత డేంజర్ గా ఉంటుందంటే మాక్సిమం ఇప్పుడు సంపాదించిన సంపద అంతా చాలా వరకు హాస్పిటల్స్ లో పెడుతున్నారు. మెయిన్ వచ్చేసి కొలెస్ట్రాల్. అలాంటి టైంలో పిచ్చి పిచ్చి ఆయిల్స్ అవి తీసుకోవడం చాలా డేంజర్ అని నేను మెయిన్ గా వెస్టేజ్ లో జాయిన్ అయింది ఆయిల్ కోసం అండ్ కొన్ని ప్రొడక్ట్స్ కోసం. బట్ చాలా బాగా నచ్చాయి మేడం. థ్యాంక్ యూ ఫర్ వెస్టేజ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మెయిన్ గా ఇప్పుడు మెయిన్ వచ్చేసి వ్యవసాయంలో కూడా పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్ అవుతున్నాయి. ఇప్పుడు పండించే పంట తీసుకోవాలనుకున్నా, వెజిటేబుల్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా పెస్టిసైడ్స్ యూస్ చేసే వాడుతున్నారు. అట్లాంటి వాటి కోసం పెస్టిసైడ్స్ తక్కువ ఉండే ప్రోడక్ట్స్ వెస్టేజ్ లో ఉన్నాయని మేడం చెప్పారు. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మన పొల్యూషన్ కారణంగా మన గాలితో పాటు నేల కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్ లో వస్తే అసలు పంటలు పండడానికి మొలకెత్తడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటు మనకు పొల్యూషన్ ఏరియా అంటే మేబీ చౌటుప్పల్ దగ్గర ఉన్న పంట పొలాల్లో ఇటు చూపిస్తుంటాయి. అలాంటి పొలాలు ఎన్నో ఉంటాయి. అలాంటి పొలాల్లో కూడా పంట పండించడం చాలా కుదరదు అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ లోని ప్రోడక్ట్స్ అగ్రి గోల్డ్, ఇవి ఏంటంటే మొక్కలు బ్రతకడానికి వీలు లేని ప్రదేశంలో కూడా మొక్కలు బ్రతికేలా చేస్తుంది ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అగ్రి గోల్డ్. నెక్స్ట్, మన ఎంత బ్రతికినా మొక్కలు ఎంత మొలకలు వచ్చినాయి, బట్ తెగుళ్ళు, వివిధ రకాల పురుగులు వచ్చి ఆ మొక్కల్ని కూడా నాశనం చేస్తున్నాయి. కాబట్టి అన్ని రకాల తెగుళ్ళ నివారణకు మన వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ అగ్రి ప్రోడక్ట్ అనే ప్రోడక్ట్. నెక్స్ట్, మొక్కలకు ఒక దగ్గర వాటర్ వస్తుంటాయి, ఒకటి హైట్ లో ఉంటుంది, ఒకటి డౌన్ లో ఉంటుంది. అన్నిటికీ వాటర్ సర్ఫేస్ సమానంగా వెళ్ళదు. కొన్ని మొక్కలు ఎదుగుతుంటాయి, కొన్ని మొక్కలు అలానే ఉండిపోతాయి. వాటికి కూడా దానికి కూడా మనకు ఆ రీజన్ కూడా సమానంగా మొక్కలకు వాటర్ కావలసిన దాంట్లో వెళ్ళడానికి, సమాన సామర్థ్యంలో వెళ్ళడానికి కూడా మన వెస్టేజ్ లో ఆక్వాజెల్ అనే ప్రోడక్ట్ ఉంది. ఇది మొక్కలకు కావలసిన నీటిని నిలబెట్టి నీటిని కూడా సామర్థ్యం అంటే మొక్కల వాటర్ నిలుచుకునే సామర్థ్యానికి మొక్కలకు కావలసిన తేమను కూడా అందిస్తుంది మన ఆక్వాజెల్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి వెస్టేజ్ అగ్రి 82. ఇది ద్రవాన్ని ఆకు పూర్తిగా బాగా మొత్తం ఒకేలాగా తడి చేయడానికి సహాయపడుతుంది.
నెక్స్ట్ అగ్రిమాస్. ఇదేంటంటే ఎంత వాటర్ ఇచ్చినా ఏం చేసినా ఫస్ట్ మనకు మొక్కకు కావాల్సింది మనం పిందె కాయ మంచిగా ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి మంచి దిగుబడి కోసం రైతులకు మనం ప్రిఫర్ చేయాల్సిన ప్రోడక్ట్ అగ్రిమాక్స్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఎన్ని చేయాలన్నా భూమి నుంచి మొక్కలకు పోషకాలు రావాలి. మంచి పోషకాలు అందిస్తేనే మంచి మొక్క, మంచి కాయ, మంచి దిగుబడి వస్తుంది. దానికోసం మన వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ అగ్రి నానోటిక్. నెక్స్ట్ అగ్రి హ్యూమిక్, మొక్కల పచ్చదనం, పిందె, కాయ ఎదుగుదల కొరకు అగ్రి హ్యూమిక్ అనే ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ అన్నిటిని పెంచి భూసారాన్ని అన్ని కావాలన్నా ఏ దిగుబడి కావాలన్నా భూమి యొక్క సారం ఉండాలి. ఆ భూమి యొక్క సారాన్ని పెంచేది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్. ఇవి మనకి ఉన్న వెస్టేజ్ ప్రోడక్ట్స్. వీటిని మనం రైతులకు ప్రిఫర్ చేయడం వల్ల మనము బెస్ట్ అంటే ఇప్పుడు కెమికల్స్ మనం వాడే కెమికల్స్ వాడడం వల్ల ఎలా ఉంటుందో తెలియదు. ఇందులో మనకి కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బెస్ట్ ఫుడ్ కూడా తీసుకొచ్చి అండ్ రైతులకు మంచి దిగుబడి కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను వీటిని రైతులకు ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాది ఫస్ట్ జూమ్ కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఫస్ట్ టైం అయినా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఉదాహరణ ఇచ్చుకుంటూ ఎట్లాంటి భూములు ఉన్నాయో చౌటుప్పల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అంటూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే డైలీ ఒక సెషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్ గా జూమ్ కి అటెండ్ అవ్వండి. సూపర్ ఓకే గా మేడం. చెప్తున్నారు. మీ వాయిస్ చాలా క్లియర్ గా, నీట్ గా, ఎనర్జెటిక్ గా, కంటిన్యూస్ గా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. 06 చామకూరి వెంకటేష్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. చామకూరి వెంకటేష్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఇచ్చిన సార్. ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. 4:57. మళ్ళీ ఒక్కసారి మీ వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ సారీ అండి, అలవాట్లలో పొరపాటు. మన వాళ్ళందరికీ ఒక్కసారి 126 మెంబర్స్ 252 అయ్యేలాగా ఒక్కరిని జూమ్ లోకి అటెండ్ అయ్యేలాగా మీ అప్లైనర్స్ కి ఆర్ మీ డౌన్లైనర్స్ కి కాల్స్ చేసి జూమ్ కి ప్రమోట్ చేసుకోండి తొందరగా. 57, 59 కి మళ్ళీ మంచి సెషన్ అండి, మంచి టాపిక్. బిజినెస్ ఎలా చేయాలి, ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి, దానివల్ల ఉపయోగాలేంటి, చెయ్యకపోతే నష్టం ఏంటి అంటూ మన ముందుకు రాబోతున్నారు గ్రేట్ లీడర్, డైనమిక్ స్టోరీ లీడర్. ఎప్పుడు కూడా మన ముందు స్టోరీస్ తో ముందుకొస్తారు చామకూరి వెంకటేష్ గారు, మా గ్రేట్ అప్లైనర్. నాకు మంచి ఈ డయాస్ ని పరిచయం చేసింది తనే. తనకెప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ చామకూరి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జూమ్ సార్. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మీరు చెప్పబోయే సెషన్ ఇంకాస్త ఎక్కువ మందికి మీ యొక్క సబ్జెక్ట్ ని అందించేలాగా చూడడానికి అవకాశం ఉంటుంది. లీడర్స్, మేక్ కాల్స్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ వెస్టిజెస్. మన మైండ్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే మంచిని త్వరగా రిసీవ్ చేసుకోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, ఎంత గొప్ప వ్యక్తి కావచ్చు, ఒక 2 అవకాశాలు, ఒకటి పాజిటివ్ది, ఒకటి నెగిటివ్ది మన ముందు ఉన్నప్పుడు మొట్టమొదటగా మనిషి అనే ఒక జీవి నెగిటివ్ కి దాదాపు 75% ఆఫ్ పాజిటివ్ గా యాక్టివ్ అవుతాడు, నెగిటివ్ కి పాజిటివ్ గా యాక్టివ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి పాజిటివ్ గా ఉన్నటువంటి దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతాడు. ఎంత పర్సెంట్? 25%.
ఈ 25% ఆఫ్ పీపుల్ ఈ ఛాంపియన్ టీంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి ఒక గోల్ని సెట్ చేసుకొని ఆ గోల్ సాధ్యమయ్యేంత వరకు సక్సెస్ అయ్యేలాగా ముందుకెళ్ళేలాగా ప్రయత్నం చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారని, కష్టంతో కాకుండా ఇష్టంతో చేసే పనులన్నీ కూడా సక్సెస్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జూమ్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా అటెండ్ అయిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. సో ఆ ఇష్టం ఏదైతే ఉందో మిమ్మల్ని సక్సెస్ దారిలోకి నడిపిస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ 5 o'clock అండి. చామకూరి వెంకటేష్ సార్ గారిని ఇన్వైట్ చేసుకుందాం జూమ్ లోకి. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే నోట్స్ పెన్ ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. నిద్ర పోకుండా మనం కూడా మెలకువతోనే ఉన్నామని చామకూరి వెంకటేష్ గారికి ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేసి చూపిద్దామా మరి? 134 మెంబర్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మంచి సెషన్ అండి. మీరు ఎవరైతే ప్రమోట్ చేయలేకపోతున్నారో వాళ్ళు మిస్ అవుతారు. బిజినెస్ ప్లాన్ ఈ రోజు మన వాళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుని మనందరికీ నేర్పించినటువంటిది ఏదైతే ఉందో అదే ఈరోజు సక్సెస్ కి పూల బాట. సో ఏంటి 51 మెంబర్సే మెలకుతో ఉన్నట్ట? 140 పీపుల్. నాకు 141 కి 141 హ్యాండ్ రైజ్ చేస్తేనే జూమ్ స్టార్ట్ అవుతుందండి. మీ ఇష్టం. ఇంకా 57. త్రీ ఫోర్ ఉంది స్ట్రెంత్. బాగుంది వీళ్ళది. ఓకే, భూదేవి మేడం, థ్యాంక్ యూ, ఉన్నారు. కొంతమంది హ్యాండ్ రైజ్ చేయలేకపోవచ్చు. ఓకే లీడర్స్, 65 అంటే నాట్ ఈజీ అండి. 66. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జూమ్ ని స్టార్ట్ చేయబోదాం. మళ్ళొక్కసారి ఒక్క నిమిషంలో మీరు కాల్స్ చేసుకోండి. ఆలోపు వెంకటేష్ సార్ స్టార్ట్ చేస్తారు. చామకూరి వెంకటేష్ గారు, వెల్కమ్ టు జూమ్ అండి. స్టార్ట్ చేయండి సార్. బిజీ. గుడ్ మార్నింగ్ విషెస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా గుడ్ పేరు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, ఈరోజు చెప్పబోయే బిజినెస్ ప్లాన్. ముందుగా నేను పరిచయం చేసుకుంటా. నా ఓకే పేరు సార్. వచ్చి చామకూరి వెంకటేష్. ఈ బిజినెస్ లో గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. జనవరి వరకు 1,00,000 రూపాయలు చెక్ తీసుకోవాలన్న గోల్తో పనిచేస్తున్నాను. నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది మాత్రం డబ్బు కోసమే. ఎందుకంటే నేను నానా రకాల పనులు చేసాను. జేసీబీ, ట్రాక్టర్స్, టెంట్ హౌస్, ఇందులో ఏ పని చేసినా కానీ చేసినంత వరకు ఇన్కమ్. దానికి కొంతమంది డ్రైవర్లు పెట్టాలి. చాలా మెంటల్ టెన్షన్తో కూడుకున్న పని. ఏంటంటే లైఫ్లో సెక్యూరిటీ లేదు. మనం ఏ పని చేసినంత వరకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అంత పెద్ద బండ్లకు కూడా డ్రైవర్ లేనప్పుడు బండి ఆగిపోతుంది. తర్వాత మెంటల్ టెన్షన్, అది వరకు సీజన్ వరకే ఉంటుంది. జేసీబీ అనేది ఒక సీజన్ వరకే ఉంటుంది. ఒక ఎండాకాలం సీజన్లో 3-4 నెలలు నడుస్తుంది, తర్వాత ఖాళీగా ఉంటుంది. ఆ సీజన్లో డ్రైవర్ లేకుంటే బండి ఆగిపోతుంది. అలాంటి మెంటల్ టెన్షన్ నుంచి వదిలేసుకొని ఈ బిజినెస్లో ఏంటంటే 3 తరాల ఇన్కమ్ ఉందనుకో, దాంతో లైఫ్లో సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తున్నాను. మన ఇది గొప్ప అవకాశం. ఇది జీవితాలను మార్చుకునే గొప్ప అవకాశం.
ఎందుకంటే ఇలాంటి అవకాశం అనేది బయట ఎక్కడ దొరకదు మనకు. మా అప్లైన్ వచ్చి పూసల వెంకటేశం అని ఊర్లలో వాయిదాలు వేసుకుంటూ ఉండేవాడు. అతను వచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ఐడి కొట్టేటప్పుడు చూడడం జరిగింది. నేను ఆల్రెడీ వేరే బిజినెస్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆల్రెడీ మార్కెట్ గురించి నాకు తెలుసు. ఐడి కొట్టి వెళ్ళిపోయిండు. అదే రోజు నేను ఒక 5 ఐడీలు టకటక నేనే ఐడీలు చేసిన. నన్ను మాత్రం ఈ బిజినెస్ లో నిలబడడానికి కారణం మాత్రం గ్రేట్ లీడర్ రమేష్ చంద్ర సార్ గారే. ప్రతిదీ విషయంలో వెంకట్ అంటూ ప్రతి విషయం నాకు సపోర్ట్ గా నిలబడింది రమేష్ చంద్ర సార్. మన గ్రేట్ అప్లైనకు ముందుగా పాదాభివందనాలు. ఎందుకంటే బయట మనకు చెప్పేవాళ్ళు ఇది కరెక్ట్ ఇది కాదు అని చెప్పేవాళ్ళు నాకు లేరు వాస్తవానికి నా జీవితంలో. ప్రతి విషయంలో సారు నాకు ఒక మంచి సపోర్ట్ గా ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఏంటంటే ముందు ఈ బిజినెస్ చేయవలసినది ఏం చేయాలంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ మొదట చేయవలసిన షాప్ చేంజ్ చేయాలి. షాప్ చేంజ్ చేస్తేనే మన తలరాతులు మారుతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి బయట షాపులు కొనుక్కుంటాం, మనకు బెనిఫిట్స్ ఉన్నాయా? రిటర్న్ ఏమైనా వస్తున్నాయా? ఏమి రావు. ఒక చిన్న మార్పు చేస్తేనే మన జీవితాలే మారిపోతున్నాయి. ఆ మాత్రానికే జనాలు ఆలోచిస్తుంటారు. కల్తీ లేని ప్రొడక్ట్స్, ఎవరు మోసం చేసేవి కావు ఇవి. అలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవడం మనం ఆరోగ్యంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వారిని ఆరోగ్యంగా ఉంచుతాం. ఇది పెద్ద మన చిన్న మార్పు. ఫస్ట్ చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం బ్రతకడానికి. కానీ అనుకున్న స్థాయికి మనం చేరుతున్నామా? జాబ్ చేస్తుంటాం బయట. ఎంత జాబ్ ఏది చేసినా కానీ 10 నుంచి 50 వేలు. ఇప్పుడు ఎంత చదివినా కానీ మన చదువుకున్న చదువుకు మన అర్హత బట్టి మన ఇన్కమ్ అంటూ లేదు. చాలా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు 10,000కు 15,000కు ఎంత టాలెంట్ ఉన్నా కానీ అక్కడనే అందులోనే ఒక గిర్ర గీసుకుని అదే ప్రపంచంలో బ్రతుకుతున్నాం, అదే బిజీ అండ్ లైఫ్ బతుకుతున్నాం. అనుకున్న స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం. జీవితంలో మార్చడానికి వేరే అవకాశం అంటూ ఏది లేదు. ఇది ఒక గ్రేట్ అవకాశం, గొప్ప అవకాశంగా భావించి అడుగులు ముందుకేదాం. గుడ్ మార్నింగ్ మేడం. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా, దీన్ని స్టార్ట్ చేయండి. మనకు జీవితంలో ఏం కావాలి? స్టార్ట్ చేయండి. మనకు జీవితంలో ఏమి కావాలి? ఒక్కరెవరా మేడం? సూపర్. మనీ. ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటేనే ఏదైనా. డబ్బు లేకుంటే మనిషి కూడా విలువ లేదు. ఇప్పుడు డబ్బు కంటే మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ప్రపంచంలో. డబ్బు ఉంటేనే నువ్వు ఎంత హైట్ ఉన్నా పొట్టి ఉన్నా ఏదున్నా కానీ డబ్బు ఉంటేనే డబ్బుని తగ్గట్టే మనిషి విలువ వస్తుంది. అలాంటి డబ్బు విచ్చలవిడిగా సంపాదించే అవకాశం బిజినెస్ లో ఉంది. ఏంటంటే బిజినెస్ ఒక సముద్రం లాంటిది. నువ్వు బకెట్ తోటి తోడుకుంటావా, పైప్ లైన్ తీసుకుంటావా, నువ్వు ఎట్లా తీసుకుంటావా అనేది నీ 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 చేతుల్లో ఉంది. ప్యారబుల్ పైప్ లైన్ అని స్టోర్ ఉంటుంది. రాము సోము అని 2 అన్నదమ్ములు ఉంటారు, ఫ్రెండ్స్. ఒక అతను ఏం చేస్తాడంటే రోజు బకెట్తో మోస్తూ ఉంటాడు వాటర్ని. ఇంకో అతను ఏం చేస్తాడంటే రోజు ఒక పైప్ వేసుకుంటూ తన పనిని రోజు ఒక బకెట్తో మోస్తుంటాడు. రోజు ఒక పైప్ అలా పైప్ వేస్తూ తన గ్రామానికి పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది. ఆ వాటర్ని కొంతమందికి వేరే వాళ్ళకు షేర్ చేసుకుంటూ దాని నుంచి డబ్బుతోటి అతను ఒక గొప్ప కోటీశ్వరుగా మారాడు. వేరే అతను ఎప్పుడు అదే బకెట్తో మోస్తూ ఉంటాడు. అంటే మనం చేసే పని చేస్తూ బయటికి కొంచెం సైడ్ ఇన్కమ్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి. సముద్రం లాంటి బిజినెస్ ఇది. ఇందులో ఏదంటే ఉంది అక్షయ పాత్ర అన్నట్టు. ఆరోగ్యం ఉంటది, ఆదాయం ఉంటది, మంచి రిలేషన్ ఉంటది, బెస్ట్ రిలేషన్. బయటి ప్రపంచంలో నీకు సొంత అన్నదమ్ములు కూడా నీకు తోడుగా నిలబడరు. ఈ బిజినెస్ లో నీకు ఐడు ఇచ్చిన అప్లైన్ మాత్రం నువ్వు ప్రతి క్షణం నిన్ను ఫాలో అవుతుంటాడు. నిన్ను ఎట్లా ఎదగడానికి ఒక మార్గంగా నిలుస్తాడు. నిన్ను గెలిపించేదాకా అతడు ఊరుకోడు.
నిద్రపోడు అసలు ఫస్ట్. అప్లైనే అప్లైనే అప్లైన్ అప్లైన్ దేవునిగా భావించాలి మనం. ఇంకోటి మనకు మనం దృష్టి మొత్తం దేని మీద పెడుతున్నాం మనం. మన దృష్టి అంటూ దేని మీద ఉంది? ఒకటి ఆరోగ్యం, ఇంకొకటి ఐశ్వర్యం, ఆనందం. ఈ మూడిట్లో మనకి ఏం కావాలి? ఒకసారి చార్ట్ చేయండి మేడం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. ఈ మూడిట్లో మనిషికి ఏం కావాలి? క్వశ్చన్ అర్థమైందా? ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. ఈ మూడింటిలో మనిషికి ఏం కావాలి? సూపర్ సూపర్ సార్. ఎందుకంటే ఆరోగ్యమే మహాబలం. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని మిగతా అన్ని వస్తాయి. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. మనమే లేకుంటే, అసలు మనం ఆరోగ్యంగా లేకుంటే ఇవి వేరే రెండు మిగతా రెండు ఉండవు. ఆరోగ్యంగా ఉంటేనే మిగతా చేసుకోం. మన కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఆరోగ్యంగా లేడనుకోండి, ఐశ్వర్యం ఆనందం ఎట్లా వస్తుంది? రాదు. మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఎంత డబ్బున్నా కానీ ఆరోగ్యం లేకపోతే అన్ని సున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ప్రధానంగా బ్రతకడానికి మనకి ఏం కావాలి? మనం బ్రతకడానికి ప్రధానంగా ఏం కావాలి? క్వశ్చన్ చార్జ్ చేయండి. మనం బ్రతకడానికి ప్రధానంగా మనకు ఏమి కావాలి? ఏమేమి కావాలి? క్వశ్చన్ అర్థమైందా? మనం బ్రతకడానికి ప్రధానంగా మనకి ఏం కావాలి? మనం జీవించడానికి డబ్బు కావాలనుకున్నాము. ఆరోగ్యం, ఆనందం ఇవి ఉండాలి అనుకున్నాం. మనం బ్రతకడానికి ఏం కావాలి? మనం బ్రతకడానికి ప్రధానంగా గాలి, నీరు, ఆహారం. ఈ మూడు ఉంటేనే మనం బ్రతకగలం. మూడు ప్రధానంగా మూడు కావాలి. కానీ నీరు, ఆహారం కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ గాలి కొంచెం అందకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. గాలి లేకుంటే మనం బ్రతకలేం. ఒక 5 నిమిషాలు ఆహారం, నీరు కానీ లేకుండా కానీ తట్టుకోలేం. 5 నిమిషాలు గాలి అందలేదనుకో, బ్రతకగలమా? సరిపోతాం. స్వచ్ఛమైన గాలి ఇప్పుడు ఉందా మనకు? గాలి అనేది స్వచ్ఛంగా ఉందా? లేదు. ప్రతి ఒక్కటి కలుషితం చేసినాం. ప్రతి ఒక్కటి కలుషితం. తినే ఫుడ్ ప్రతి ఒక్కటి కలుషితం అయిపోయింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మనమే. డబ్బు సంపాదనలు అన్నింటినీ పాడు చేశాము. డబ్బు కావాలనే డబ్బు కోసం పరిగెడుతున్నాం, కానీ మిగతా అన్ని వదిలేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కలుషితం చేసినాం. ఏది తిన్నా కానీ కలుషితమే. ఆయిల్ ఇప్పుడు ఇంతకుముందు పావని మేడం చెప్పింది, గ్రేట్ గ్రేట్ లీడర్. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఒక్కటి కలుషితం అయిపోయింది. తినే ఆహారం ప్రతి ఒక్కటి. ఆయిల్ చూడండి, ఇప్పుడు రోడ్ల మీద బజ్జీలు చేసే ఆయిల్ ఉంటుంది. అది 90 రూపాయలు 80 రూపాయలకి వస్తారు. అది ఆయిల్ ఎక్కడి నుంచి తయారవుతుంది ఏది మనం అలా అవసరం లేదు. సాయంత్రం కాగానే బజ్జీలు టేస్ట్ ఉండాలి, తెచ్చుకొని తింటున్నాం. అది ఎట్లా తయారవుతుంది? ఒక మండి ఆయిల్ అంటది. బొక్కల నుంచి దాన్ని ఏదో కెమికల్ యాడ్ చేసి దాని నుంచి ఆయిల్ తీస్తురంట. అలాంటి ఆయిల్ మనం వాడుతున్నాం. మనం ఏం తింటున్నాం అనేది మనకు క్లారిటీ అంటూ ఉండలేకపోయింది. మనం ఇప్పుడు బండికి ఒక సర్వీసింగ్ చేస్తే 500-600 అవుతున్నాయి. ఖాళీ ఆయిల్ మారిస్తే 800 అవుతున్నాయి. దాంట్లో మంచి ఆయిల్ పోపిస్తాం, 400 రూపాయల లీటర్ ఆయిల్ పోపిస్తాం. కానీ మన హెల్త్కు, మనం బ్రతుకుంటే అలాంటి బండ్లు 100 బండ్లు కొనొచ్చు. మన హెల్త్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? మంచి ఆయిల్ వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. దాని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఇంకోటి అన్ని మనం బ్రతకడానికి విటమిన్స్, మినరల్స్ ఉండాలి. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కావాలి. విటమిన్స్, మినరల్స్ కావాలి. కానీ ఇవన్నిటికంటే విటమిన్ ఎం అని ఒకటి ఉంది. ఎం ఫర్ మనీ. మనీ ఎంత ఉంటే అంత ఆకర్షించబలం. మనీ ఎంత ఉంటే అంత ఆకర్షణ జరుగుతుంది. డబ్బు ఉంటేనే ఆకర్షణ జరుగుతుంది. మనీ ఇస్ ద ఒక మ్యాగ్నెట్. డబ్బు ఉంటేనే డబ్బున్నోళ్ళు రెడీగా ఎదురుగా వస్తే లేచి సలాం కొడదాం. డబ్బుకున్న పవర్. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఒక సినిమాలో పాట ఉంటది, డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావు గారు అంటారు, డబ్బుంటే అప్పలం అని అప్సరసని పోలేస్తారు.
డబ్బుంటేనే మాటకు విలువ వస్తుంది, డబ్బుంటేనే మనిషికి బలం వస్తుంది. చూడండి ఎంత సింపుల్గా ఉంది ఇది. సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారట, అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారంట. డబ్బుంటే మాటకు విలువ వస్తుంది, డబ్బుంటే మనిషికి బలం వస్తుంది. ఎంత సింపుల్గా ఉంది. అంటే డబ్బు అనేది అన్నిటికీ మనిషికి విలువ ఇస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. డబ్బు ఉంటేనే, ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఆ వేస్ట్, సమాజంలో గౌరవం అంటూ ఏది ఉండదు. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్. ప్రపంచంలో బ్రతకాలంటే మూలం ధనమే. దేహానికి రూపాయి, మనం చనిపోయినాక రూపాయి పెడతారు, రూపాయలు చలు కూడా పోతారు, బొంగులు రూపాయలు. కానీ మనం బ్రతుకున్నప్పుడు ఆ రూపాయి అంటేనే పరిగెడతాం. అంటే మనం ఉన్నప్పుడే ఆ రూపాయికి విలువ, ఉన్నప్పుడే మనం డబ్బులు సంపాదించుకోవాలనేది చిన్నది. ఓకే. దీని ప్రకారం ఒక సర్వే ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబానికి యొక్క నెలసరి ఖర్చులు చూద్దాం. 1940లో 10 రూపాయలు ఇచ్చినా సరిపోయేది. 1940లో 10 రూపాయలు ఇచ్చినా కానీ సరిపోయేది. 1960లో 100 రూపాయలు ఇచ్చినా సరిపోయేది ఖర్చులకు. మనం 1980లో 1000 రూపాయలు వస్తే సరిపోయేది. 2000 సంవత్సరంలో 10,000 రూపాయలు వస్తే ఆ కుటుంబానికి సరిపోయేది. 2020కి వచ్చేసరికి 1,00,000 రూపాయలు వస్తేనే ఆ కుటుంబానికి సరిపోతున్నాయి. ఎందుకంటే పిల్లల ఫీజులు, రానున్న ఖర్చులు, ఆహారాలు, హాస్పిటళ్ళు, ఇలా ఖర్చులకు అన్నిటికీ 1,00,000 రూపాయలు వస్తేనే సరిపోతుంది. అదేవిధంగా ఖర్చులు పెరిగితే 2040 వరకు ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క నెలసరి ఖర్చు 10 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు ఈ విధంగా పెరిగితే 2040 వరకు అంటే నెలకు 1,00,000 రూపాయలు అయ్యే ఖర్చు ఉందట. ఒక సర్వే రిపోర్ట్ ఇది, నేను చెప్పేది కాదు. ఓకే. మరి మన నెలసరి ఆదాయం ఈ ఖర్చులకు సరిపోతుందా? మనకు వచ్చే ఆదాయం 2004లో ఉన్నాము, మనకు వచ్చే ఆదాయం నెలకు సరిపోతుందా? ఖర్చులకే మనం వెలుగుబాటు ఏమి ఉండదు, ఖర్చులకు సరిపోతుందా క్వశ్చన్ అందరికి ఇది. మనకు నెలకు వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతుందా? సరిపోవట్లేదు. మనం జీవిస్తున్న ప్రపంచం ఇలాంటిది. కళ్ళ ప్రపంచంలో జీవిస్తున్నామా, వాస్తవ ప్రపంచంలో జీవిస్తున్నాం? ఏ ప్రపంచంలో చూద్దాం. ప్రతి విషయంలో రాజీ పడుతున్నాం, ప్రతి విషయంలో రాజీ పడుతున్నాం. షాప్కి వెళ్ళి రేటు చూడకుండా వస్తువు కొనగలుగుతున్నామా? షాప్కి వెళ్ళి రేటు చూడకుండా వస్తువు కొనగలుగుతున్నామా? లేదు. కంటికి నచ్చిన వస్తువులు కొంటున్నామా? డబ్బులు చూసి వస్తువు కొంటున్నామా? డబ్బులు చూసుకొని ఆ వస్తువు కంటికి నచ్చినా కానీ వస్తువు యొక్క రేటు వెనక తిప్పి చూస్తాం. మనం కింద ఉంటది, ఆ రేటు చూసుకొని అది నచ్చితేనే, ఆ రేటు నచ్చితేనే వస్తువు కొంటున్నాం. కంటికి నచ్చిన వస్తువు మనం వెళ్ళలేకపోతున్నాం. అంటే డబ్బు, ప్రతిదానికి డబ్బులే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, లైఫ్లో సెక్యూరిటీ అంటూ లేదు, కుటుంబం సమాజంలో గౌరవం ఉండదు, డబ్బు లేకుండా ఏది ఉండదు. ఇంకోటి అప్పు నొప్పి. ఈ నాకు కూడా జరిగింది, చాలా జరుగుతున్నాయి. అప్పు అనేది నొప్పి లాంటిది. ఎందుకంటే అప్పు చేస్తాం, ఏదో ఒక పని చేద్దామంటే అప్పు తెచ్చుకుంటాం, ఆ తీర్పలేక చాలా అవస్థలు పడుతుంటాం. ఇది నాకు కూడా జనరల్గా జరిగిపోయింది చాలా. సమాజంలో దీనివల్ల సమాజంలో విలువ ఉండదు. వీడు ఎప్పుడు అప్పులే చేస్తాడని అంటారు. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్, వెస్టేజ్. మన ఒక బుక్ లో చూసిన నేను, వెంకటేశ్వర స్వామి కుబేరుడు అంటేనే షవర్ అవుతుంటాడు, భయపడుతుంటాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి ఉన్నా కానీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా తెలియక కుబేరుని దగ్గర అప్పు తెచ్చుకోవడం జరిగింది. అంటే పక్కనే లక్ష్మీదేవి ఉంది, ఉన్నా కానీ కుబేరుని దగ్గర అప్పు తెచ్చుకుంది. అంటే మనీజిని ఎట్లా వాడుకోవడము అనేది దాన్ని తెలియక అప్పు తెచ్చుకోవడం జరిగింది. ఆ కుబేరుడు అంటే అప్పు అనేది రోత అనేది చెప్తుంటాడు, కరెక్ట్ అది. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్, వెస్టేజ్. సమాజంలో గౌరవం పొందుతాము. సమాజం డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది, నిన్ను చూస్తే అవతల సలాం కొడతాడు డబ్బు ఉంటే. కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్తగా పరిచయాలు పెరుగుతాయి. మన టీం ద్వారా, మన అప్లయన్స్ డెవలప్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడతారు. నిన్ను ఎదగడానికి, నేను గెలిచే వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు.
బయటి ప్రపంచంలో అట్లా కాదు. నన్ను ఎట్లా తొక్కితే వాడు లేవాలని చూస్తుంటాడు. దీనికి రివర్స్ మరి. మంచి రిలేషన్ పొందుతాము, రాజీ లేని జీవితం గడుపుతాం. రాజీ లేని షాప్కి వెళ్ళి ఏ వస్తువు అంటే ఆ వస్తువు తెచ్చుకోవచ్చు డబ్బులుంటే. మనకు మంచి మంచి వస్తువులు, ఆరోగ్యంగా ఉంటాం. అన్నిటికీ మించి మంచి ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ అన్ని వస్తాయి, వీటితో పాటు ఆరోగ్యం వస్తుంది. ఇలాగ అనుకున్నాం కదా, ధనం ఆరోగ్యం మహాబలం అని. ఆరోగ్యం పొందవచ్చు ఎందుకంటే మన అన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ ఇవన్నీ వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా వెస్టేజ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అని ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. మిస్టర్ గౌతమ్ బాలి, కన్వీర్ సింగ్, దీపక్ సూద్. వీరు ముగ్గురు ఆధ్వర్యంలో వెస్టేజ్ కంపెనీ సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తుంది. త్రిమూర్తులు లెక్క వీరు ఉన్నారు. వీరు ముగ్గురు ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా 20 సంవత్సరాలు దాటిపోయింది. కంపెనీ యొక్క విజన్ ప్రజల యొక్క స్వతంత్ర నిబంధనలపై ఆర్థిక ఇవన్నిటికీ ఒకటే అన్నట్టు. కంపెనీ విజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వతంత్రంతో జీవించాలి అనే గొప్ప ఆలోచనతో భారతదేశ కీర్తిని పలు దేశాలకు చాటాలని డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో మనకంటూ ఒక స్థానం తీసుకోవాలనే ఉద్దేశంతో విజన్ తోటి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆర్థిక స్వతంత్రత ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏంటంటే ఆల్రెడీ కొన్ని దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా నిలిచినాయి. ఇండియా దానికి అంత అనుకున్న స్థాయికి చేరుకోలేదు. కానీ దీని ఒక గొప్ప సిద్ధాంతం, ఒక లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే డబ్బులే కావాలనే ఉద్దేశం ఉంటే వీరు వేరే ఏదైనా చేసుకునేది, కానీ డబ్బుల కోసం కాదు ఈ ముగ్గురు పనిచేసేది. భారతదేశం యొక్క వ్యవస్థనే మార్చాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. కంపెనీ యొక్క ప్రొఫైల్ చూద్దాము. 2 ప్రొడక్ట్స్తో 6 డిస్ట్రిబ్యూటర్లతో 2004 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2 హెడ్ ఆఫీసులతో 5 కోట్ల టర్నోవర్తో మొదలుపెట్టింది. అప్పుడు అది మొదట స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తే భారతదేశంలో నెంబర్ 1 కంపెనీ. ఇప్పుడు భారతదేశంలోనే చాలా కంపెనీలు వచ్చినాయి. అన్నిట్లో నెంబర్ 1 కంపెనీ. భారతదేశంలో నెంబర్ 1 కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30వ ర్యాంకులో ఉంది. ప్రపంచం వరల్డ్ వైజ్ గా చూస్తే 3 లక్షల కంపెనీలు ఉన్నాయి. వరల్డ్ వైజ్ గా 3 లక్షల పైన ఉన్నాయి. ఆ 3 లక్షల కంపెనీలో 30వ ర్యాంక్ మనది. అదేవిధంగా 2 ప్రొడక్ట్ కాస్త 450+ ప్రొడక్ట్స్ అయినాయి. అప్పుడు 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయింది, 450 పైన అయిపోయినాయి. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్లు కాస్త 4 కోట్ల పైన అయ్యారు. 2 హెడ్ ఆఫీసులు కాస్త 85 హెడ్ ఆఫీసులు, 80,000 బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఒక మన ఇండియన్ కంపెనీది ఇండియాలో మొదలు పెట్టుకొని 9 దేశాలు నడుస్తుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మనకి తెలియక ఏదో వెస్టేజ్ అంటే వెస్టేజ్ అందరు తెలుసు అంటారు, కానీ లోతుగా వెళ్తేనే దిగుతూనే దాని లోతు తెలుస్తుంది. వాళ్ళు కాళ్ళు కూడా తడుస్తలే, వాళ్ళు అంచుకొచ్చి చూస్తారు అంతే. బయటకు వచ్చి ఏది తెలుసు ఇది తెలుసు అని ఉండి చెప్తారు అంతే. సముద్రం దిగితే దాని లోతుని తెలుస్తుంది. వెస్టేజ్ కంపెనీ కూడా సముద్రం లాంటిది. అదేవిధంగా ప్రొడక్ట్స్ చూద్దాము. ప్రొడక్ట్స్ ప్రతిదీ న్యాచురల్ సప్లిమెంట్స్ అంటారు వీటిని. ప్రతిదీ న్యాచురల్ సప్లిమెంట్స్ అంటారు. కళ్యాణ్ మేడం, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే స్ప్రిలినా, నోని, ఆమ్ల, అలవేరా, కొలెస్ట్రాల్. స్ప్రిలిన్ అది ఒక సముద్ర నాసుతో తయారవుతుంది. నోని ఇది
సముద్ర నాసుతో తయారవుతుంది. నూనె అనేది ఒక మొరిండా పండు నుండి తయారవుతుంది. ఆమ్లా అనేది ఒక ఉసిరి పండు నుండి తయారవుతుంది. అలవేరా కలమంద నుండి తయారవుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది జున్ను నుండి తయారవుతుంది. ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు వీటిని. అదేవిధంగా వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో క్రిల్, సీబక్తాన్, కాంబయోటిక్, మెటామైన్ ఇప్పుడు రావట్లేదు. క్రిల్ అనేది సముద్రం రొయ్య నుండి తయారవుతుంది. ఇందులో ఒమేగా 3, 6 ఉంటాయి. సీబక్తాన్ అనేది ఒక పండు నుండి తయారవుతుంది. సార్ ఒక్క నిమిషం. వాటర్ ఛాలెంజ్ 5:30కి ఉంటుందండి. అందరూ ఎవరైతే వాటర్ ఛాలెంజ్ లో ఉన్నారో ప్రిపేర్ అవ్వండి. సార్ ఒకసారి 5:30కి వాళ్ళకి వాటర్ ఛాలెంజ్ కంప్లీట్ చేయించండి. ఓకే మేడం. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కంటిన్యూ సార్. కొంచెం వాయిస్ పెంచండి. సౌండ్ లేదా మేడం? కొంచెం తక్కువ వస్తుంది, లో వాయిస్ వస్తుంది. వాళ్ళు ఇంకా జోలపాట పాడినట్టు ఉంటది ఇక. ఓకే మేడం. కంటిన్యూ. సూపర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో క్రిల్ ఆయిల్ సముద్రం రొయ్య నుండి తయారవుతుంది. సీబక్తాన్ ఇది ఒక పండు నుంచి తయారవుతుంది. కాంబయోటిక్ ఇందులో విటమిన్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ కలిగి ఉంటుంది. మెటామైండ్ అనేది ఒక బ్రెయిన్కి సంబంధించింది. ఇవన్నీ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి కార్డియో కేర్ క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, కోఎంజిమ్, క్యూటెన్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల నుండి తయారవుతుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తీసేస్తుంది. ఎలార్జినైన్ అనేది రక్తనాళాల యొక్క వాల్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది. క్యూటెన్ అనేది మన ప్రతి భాగాన్ని అణువును ఉత్తేజపరుస్తుంది. ఇదేంటంటే 30 ఏజ్ వచ్చేసరికి మనం క్యూటెన్ అనేది అందదు. ఈ కంపల్సరీ క్యూటెన్ ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇంకోటి హ్యూమన్ హెల్త్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఏంటంటే తొందరగా మ్యాచ్యూర్డ్ అవ్వడం, పిల్లలు పుట్టపోవడం, పీసీడీఓఐ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇవన్నిటికీ ప్రధాన కారణం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఇందులో ఐరన్ ఫోలిక్, శతావరి, క్యాన్బెర్రీ, ఆర్ఓ క్యాప్సిల్, ఎయిర్ అండ్ నిల్స్ క్యాప్సిల్ ఇవన్నీ ఉన్నాయి. ఐరన్ ఫోలిక్ అనేది ఆకుకూర నుండి తయారు చేయబడింది. బ్లడ్ పర్సెంటేజ్ పెంచుతుంది. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఇది శతావరి అనేది 100 రకాల జబ్బులకు ఒకటే సొల్యూషన్. శత అంటే 100 రకాల జబ్బులకు ప్రతి ఒక్కరు వాడుకోవాలి. క్యాన్బెర్రీ అనేది మూత్రాశయ జబ్బులకు ఉపయోగపడుతుంది. యూరిక్ యాసిడ్ ఉన్నవారు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ వాడుకోవచ్చు. జుట్టు, చర్మం, గోర్లు వీటన్నిటికీ పనిచేస్తుంది హెయిర్, స్కిన్ అండ్ క్యాప్సిల్. ఆర్ఓ క్యాప్సిల్ నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పుకు తగ్గిస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా జాయింట్స్ అండ్ బోన్స్ వీటికి కొలాజిన్, గ్లూకోజమిన్, కాల్షియం ఇవి వాడుకుంటే సరిపోతుంది. కొలాజిన్, గ్లూకోజమిన్ అనేవి క్యాటలేజిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. కాల్షియం అనేది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళు నీమ్, స్టీవియా, గ్లూకోహెల్ ఇవి వాడుకోవచ్చు. ఫిట్స్ అండ్ డైట్ వెస్లిమ్ క్యాప్సిల్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ వెయిట్ తగ్గడానికి ఇవి వాడుకోవచ్చు.
వెయిట్ పెరగడానికి ప్రోటీన్ వాడుకోవచ్చు. డిటాక్స్ లో జ్ఞానోడర్మా, కర్కుమిన్ ప్లస్, ఫైబర్, హై సపోర్ట్ స్టివియా ఇవి ఉంటాయి. జ్ఞానోడర్మా ఇది పుట్టగొడుగు నుంచి తయారవుతుంది. అదేవిధంగా కుర్కుమిన్ ప్లస్ ఇది పసుపు నుండి తయారవుతుంది. ఫుడ్ ప్యాచ్ అనేది బాడీలో ఉన్న వ్యర్థాన్ని, చెత్తను తొలగిస్తుంది. ఐసోపోడ్ అనేది కంటి సమస్యను తొలగిస్తుంది. ఫైబర్ అనేది ఇది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బాడీలో ఉన్న ఫైబర్ లోపం ఉన్న వారు వాడుకోవచ్చు. ఇవన్నీ డిటాక్స్ చేస్తాయి బాడీ మొత్తం స్కాన్ చేసినట్టయితే. ఇలా ప్రతి ఒక్కటి చాలా రకాల 450+ ప్రొడక్ట్స్ ఉన్నవి. ఇవన్నీ వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. నలుగురు చెప్పడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ సేల్ మార్కెట్లలో మెయిన్గా ప్రధానంగా కావాల్సింది మనకు డ్రీమ్ ఉండాలి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ లేకపోతే ఈ బిజినెస్ అనేది ముందుకు జరగదు. గుడ్ మార్నింగ్ సార్. వాటర్ ఛాలెంజ్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్. ఎంతమంది వాటర్ ఛాలెంజ్ లో ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. వాటర్ ఛాలెంజ్. సూపర్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. 30 members. సూపర్, ఎక్సలెంట్. ఫస్ట్ రోజు స్టార్ట్ చేసినప్పుడు 15th స్టార్ట్ చేసిన ఈ వాటర్ ఛాలెంజ్ డబుల్ అయింది, 30 members కి వచ్చింది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఒక్కసారి రిమైండ్ చేసి వాళ్ళకి కాల్స్ చేసి వాటర్ ఛాలెంజ్ ని చేయమని చెప్పండి. వాళ్ళు జూమ్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ కూడా ఒక 1/2 hour ఏదైతే ఉందో దాంట్లో కూడా పాల్గొనమని చెప్పేసి ఒక్కసారి వాళ్ళకి కాల్స్ చేసి రిమైండ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనకంటూ డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ కొరకు పనిచేయాలి. ఇప్పుడు ఏంటంటే మరి బిజినెస్ అంటేనే కళల ప్రపంచం. మన కళలో ఒక సహారం చేసుకునే ఒక మార్గం ఇది. బయట అనేది నీకు గోల్ పెట్టుకో, నీకు డ్రీమ్ అనేది రాసి పెట్టుకొని చెప్పేటోళ్ళు బయట ఒకరు ఉండరు. నాకు డ్రీమ్తో పని చేస్తున్నట్టే బయట నవ్వుతారు. నేను ఈ సంవత్సరంలో కారు కొంటాను అంటేనే నవ్వుతారు బయట. నువ్వేం కార్ అట్లా సింపుల్గా చూస్తారు. అంటే ఈ మన బిజినెస్ దానికి అపోజిషన్. ఈ బిజినెస్ లో ఏంటంటే నిలబడాలంటే ఫస్ట్ మనకంటూ డ్రీమ్ ఉండాలి. మనకంటూ డ్రీమ్ అంటూ ఐడెంటిఫై చేయాలి. ఆ డ్రీమ్ లేకపోతే బిజినెస్ లో సక్సెస్ కాలేము. ఎందుకంటే బిజినెస్ లో మనకు డ్రీమ్ అంటూ లేకపోయింది మన బిజినెస్ లో ఆశించడం అనేది కరెక్ట్ కాదు. ఏ బిజినెస్ లో మీకు డ్రీమ్ ఉందో అనేది తెలవాలి. మనం చేసే పనిలో ఎందులో మనం సక్సెస్ కావాలో మనకు తెలిసి ఉండాలి. మనకంటూ డ్రీమ్ అన్నట్టు క్లారిటీ ఉండాలి. అది మాత్రం ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోనే డ్రీమ్ ఏంటో రాసి పెట్టుకో, దానికోసం పంచి అని చెప్పే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉంటుంది. బయట ఎక్కడ నీకు ఎవ్వరు చెప్పరు. డ్రీమ్ అంటేనే పిచ్చోళ్ళకి నవ్వుతారు బయట. డ్రీమ్ నాకు కారు కొంటానంటేనే నవ్వుతారు. నువ్వు ఏం కారు కొంటావు అంటే బయట ప్రపంచానికి అపోజిట్గా ఉంటాం మనం. మనకంటూ డ్రీమ్ అంటూ వెతకాలి, కనిపెట్టాలి దాన్ని. ఆ డ్రీమ్ ఏది ఉంటే మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏది ఉంటే ఏమేమి ఉంటే మన జీవితంలో ఆనందంగా ఉంటామని కనిపెట్టాలి మనం. ఆ డ్రీమ్ కోసం మనం పనిచేయాలి.
ఇంకోటి సెల్ఫ్ డెవలప్మెంట్, మనం మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. బుక్స్ చదువుకోవడం, మీటింగ్ వెళ్ళడం, జూమ్కి అటెండ్ కావడం, నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకుంటుండాలి. రాని విషయాన్ని రాని విషయాన్ని ప్రతి ప్రతి విషయాన్ని నేర్చుకుంటుండాలి. చిన్నప్పుడు మనం చదువుకోవడం స్కూల్కి వెళ్తాం, స్కూల్కే నేర్చుకున్నాము. అదేవిధంగా ఇందులో కూడా నిరంతరం నేర్చుకుంటుండాలి. నిరంతరం నిత్య విద్యార్థిగానే ఉండాలి. సోక్రటీస్ అంట ఉరివేసి జైల్లో బంధిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంచెం తెగువ వేరే జాతి వాళ్ళు పడక జైల్లో పెట్టడం జరుగుతుంది. అతను ఉరి తీసే సమయంలో కూడా అతనికి ఎదురుగా ఒక అతను గిటార్ వాయిస్తుంటే ఆ గిటార్ వాయిసే అబ్బాయిని రమ్మని ఆ జైలు యొక్క సిబ్బంది మొత్తం సోక్రటీస్ మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే అతను ప్రతిదీ ఒక గైడ్లైన్స్ ఇస్తుంటాడు. అయితే అతను రమ్మను అని పిలుస్తాడు. దగ్గర పిలిచి ఐటార్ భాష దగ్గర పిలిచి ఆ కుర్చీలోకి లేచి అతను కూర్చోబెట్టి గిటార్ నాకు నేర్పించగలరా అంటాడు. అతను నవ్వుతాడు. అసలు నేను ఇంత పెద్ద సోక్రటీస్ నన్ను లేపమంటుండని ఆ భయం ఉంటాడు. సరే నేర్పిస్తా అని ఒక 10 నిమిషాలు దాన్ని నేర్చుకుంటాడు. కానీ ఆ జైలు యొక్క సిబ్బంది అతను అడుగుతాడు, ఏంటి నిన్ను ఈరోజు ఉరి తీయాలనుకుంటున్నావు, ఈ టైంలో ఇది నేర్చుకోవాలంటే నిరంతరం నిత్య విద్యార్థిలా ఉండాలి అంటే దీని నీతి ఏంటంటే చనిపోయే ముందు కూడా మనం నేర్చుకొని సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయాన్ని నేర్చుకొని సిద్ధంగా ఉండాలనేది. అంటే మనం కూడా ఈ బిజినెస్ లో కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి. చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, నిరంతరం చదువుకుంటూ ఉండాలి, జూమ్ ద్వారా అటెండ్ కావాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. మన ఈ బిజినెస్ లో ఏంటంటే మన నోటి మాటలే నోట్ల కట్టలు. నువ్వు ఎంత మాట్లాడగలిగితే అంత డబ్బు సంపాదించగలవు. నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు అనేది మనం నేర్చుకోవాలి ఎప్పుడు. ఇంకోటి ఈ బిజినెస్ లో కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి. బిజినెస్ లో సంవత్సరం అవుతున్నా కానీ ఏమి కదలదు, లీడర్ నిలబడట్లేరు, అప్లైన్ సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. ఇవన్నిటికి తట్టుకొని నిలబడాలంటే నీ కాళ్ళ మీద నిలబడాలి. నువ్వు సొంతంగా ప్లాన్ చెప్పగలగాలి. ప్రతిదీ ప్రతిదీ నువ్వు ముందడుగు వేయాలి. నువ్వు కదలగినంత వరకు ఎక్కడికి కదలదు. నువ్వు ఆలోచించి బిజినెస్ గురించి నిరంతరం ఆలోచిస్తుంటే బిజినెస్ ముందుకు వెళ్తుంది. లీడర్లు వస్తుంటారు, ఆ లీడర్లకు ప్లాన్ చెప్తూ ఉండాలి. అప్లైన్ రావట్లేదు ఒక నిందలు వేయకూడదు. అప్లైన్ ఒక సపోర్ట్ గా నిలబడుతుంది, అంతేగాని ప్రతి విషయానికి అప్లైన్ నిందలు వేయకూడదు. ఎందుకంటే మనం కోతిపిల్ల కోతిపిల్ల తన తల్లిని ఎట్లా గట్టిగా పట్టుకుంటుందో ఇండిపెండెంట్ గా బతకలేవు. అదే విధంగా అప్లైన్ కూడా గట్టిగా పట్టుకొని ఉంటే మనకి ఏం కాదు. ప్రతి విషయానికి అప్లైన్ రమ్మని అప్లైన్ వస్తలేని బిజినెస్కి వెళ్ళకపోవడం, ఇలాంటి సాకులు చెప్పకూడదు. ప్రతి దాన్ని నువ్వు నిరంతరం ఓన్ బిజినెస్ గా తీసుకొని బయటకు వెళ్ళాలి అనేది. ఇంకోటి ఫాలోఅప్. ప్లాన్ చెప్తాము. ప్లాన్ చెప్పిన తర్వాత 24 గంటల లోపు 24 గంటల నుంచి 48 గంటల లోపు ఫాలోఅప్ చేయాలి. అతను దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉందా, కస్టమర్ అవుతాడా, డిస్ట్రిబ్యూటర్ అవుతాడా, మనం ఐడెంటిఫై చేయాలి. అతన్ని చూస్తూనే చెప్పొచ్చు. అసలు ప్లాన్ చెప్తుంటేనే ఆ మూమెంట్ ఎలా ఉంది. ప్రొడక్ట్ వాడుకొని వదిలేస్తా అంటారు కొంతమంది. చాలా ఇంట్రెస్ట్ ఉంది, 3 తరాల ఇన్కమ్ ఉంది ఇందులో, నేను తీసుకోవాలి, నా కుటుంబంలో ఒక ఆర్థిక స్వేచ్ఛ నుండి విముక్తి చేయాలనే ఆలోచన ఉంటే వారికి మనం కనిపెట్టి వాళ్ళతో పాటు మన అడుగులు వేయాలి. ఏంటంటే బిజినెస్లో ఎక్కువ పాజిటివ్ కంటే నెగిటివ్కే ఎక్కువ శక్తులు ఉంటాయి. ప్లాన్ చెప్తాము, ప్లాన్ చెప్పి మనం బయటికి రాగానే పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఇలాంటి బిజినెస్లు మస్తు వస్తుండే పోతుంది ఎందుకులే అని చెప్తుంటారు. వాళ్ళ సలహాలు తీసుకుంటారు. వాళ్ళ సలహాలు తీసుకుంటే వాళ్ళు అక్కడనే అయిపోతుంది. ఇప్పుడు దాని గురించి తెలియని అడిగితే ఏం చెప్తాడు. దాని నుండి తెలుసుకోవాలంటే ఈ బిజినెస్ సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు. వాళ్ళ అడుగుల ముందుకు వెళ్తే మనం అనుకున్న గమ్యానికి మనం చేరుకుంటాం. వీళ్ళు అపోజిట్ బయట వాళ్ళు ఏం చేస్తారు, ప్లాన్ చెప్పగానే పక్కన అడుగుతారు. నేను తెలుసుకుంటా, సెర్చ్ చేస్తా, పక్కన అడిగి చెప్తా, మా గురువుని అడిగి చెప్తా, పక్కన సలహా తీసుకుంటారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్కడి నుంచి అక్కడికే ఆగిపోతారు. పక్కోడు ఎంతసేపటికి తెలియదు ఏం చెప్తాడు వాడు. ఈ కంపెనీలో సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు, నెలకు లక్షలు తీసుకునే లీడర్స్ ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకుందాం, వాళ్ళందరూ మనకు సపోర్ట్గా నిలబడతారు.
ఇంకోటి, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ డూప్లికేషన్. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వెంత ఎన్ని ఎన్ని ఉన్న కళలు ఉన్నా కానీ, నువ్వు నోరిప్పి బయటికి చెప్పినంత వరకు ఇంకా నీ టీంకి అనేది నేర్పిస్తుండాలి, నిరంతరం నేర్పిస్తుండాలి. నువ్వు డూప్లికేట్ చేయనంత వరకు నీ టీం అనేది సక్సెస్ కాదు. మెయిన్ డూప్లికేషన్ చేయకపోతే మీ బండి కదలదు. బండి నోటలేసి పెట్టి నువ్వు స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నావు, గేర్ ఏంది బండి ఏడిపోద్ది, ఏడుగు అక్కడనే ఉండదు. ఈ బిజినెస్ లో కూడా అంతే, గేర్లు మారుస్తుంటేనే ముందుకు వెళ్తుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు యాక్షన్ ప్లాన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇప్పుడు బండి తోలాలనుకుంటాం, స్టీరింగ్ పట్టుకొని కూర్చుంటే కలుతుందా బండి? యాక్షన్ ప్లాన్ చేయాలి, గేర్లు వేసి ఆ టర్నింగ్లు ఎక్కడ ఉన్నాయి, సీట్ బ్రేకర్లు ఎక్కడ వస్తున్నాయి. ఈ కొన్ని బిజినెస్ లో కొన్ని రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకుంటే సక్సెస్ అవుతాం. రిస్క్ వేసుకుంటా ఖాళీ కూర్చుంటా అంటే ఏం రాదు నీ కాడికి. నిరంతరం మనం రిస్క్ తీసుకుంటే సక్సెస్ అవుతాం. కొత్త విషయాలు నేర్చుకుండాలి, నేర్చుకుని టీంకు డూప్లికేషన్ చేయాలి, నిరంతరం మీ డౌన్ లైన్ నేర్పిస్తుండాలి. ఈ బిజినెస్ నీకంటే నీ కింద డౌన్ లైన్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, ఉంటేనే సక్సెస్ అవుతాం. ఇంకోటి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. ఈ బిజినెస్ లో రిలేషన్, ప్రతిదీ లీడర్షిప్ నిలబడాలి. మీరు లేకపోయినా ఉన్నా కానీ టీం ముందుకు కదులుతుండాలి. మీరున్నా లేకపోయినా టీం కదులుతుండాలి. ఏంటంటే ఇప్పుడు రమేష్ సార్కి నెలకు 6 లక్షలు వస్తున్నాయి. మాకు 3-4 ఏళ్ళు సార్ బిజినెస్ చేయలే, ఇండ్ల పని మీద కొంచెం బిజీ వర్క్లో ఉండిపోయాడు. అయినా సార్ నెలకు 4 లక్షలు చిల్లర పడిపోయాయి. అంటే టీం అనేది అతను వదిలేసిండు, స్టార్ట్ చేసిండు, అది మూవ్ అయితేనే ఉంది. అంటే బిజినెస్లో లీడర్ తయారు చేసి వదిలేస్తుండాలి. కస్టమర్ల కోసం వెతకొద్దు, లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తులను వెతకండి. ప్రతి ఒక్కరిని లీడర్గా మార్చండి. లీడర్ ఉంటేనే ముందుకు వెలుస్తాం. ఇంకోటి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. లీడర్గా నిలబడాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తుంటాడు, ముక్కోటి దేవతలు మొక్కే ముందు నువ్వు నమ్ముకో. ముక్కోటి దేవతలు మొక్కే ముందు నువ్వు నమ్ముకో. ఏంటంటే దేవుని కాడికి వెళ్తాం, దేవుని కాడికి వెళ్ళి అయిద్దా కాదా అని దండం పెడుతుంటాం. దానివల్ల ఏమైతే ఏం కాదు. నీకు ఏం కావాలనేది నువ్వు ముందు క్లారిటీ తీసుకో ఫస్ట్. ఈ బిజినెస్లో నాకు నెలకంటూ ₹1,00,000 కావాలని ఒక గోల్ పెట్టుకొని పనిచేయి, నాకు కారు కొనాలని ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేయి, నీ బండి ఆటోమేటిక్గా కదులుతుంది. అంటే నీ మీద నువ్వు నమ్ముకో. నమ్మకం లేని జీవితం ముందుకు కదలదు. ఈ బిజినెస్లో ఏంటంటే మనకు శక్తి ఉంది, హనుమంతుని కంటే ఎంత శక్తి ఉంది, కానీ ఆ నీ శక్తిని గుర్తించే వారు లేకపోవడం వల్ల అలా ఆగిపోయినాం. హనుమంతుడు అంటే అంతను ఒక చిన్నప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు ఆ యోగశాలలో కొంతమంది ఋషులు తపస్సు చేస్తుంటే ఆ యజ్ఞాన్ని చెడగొడితే వాళ్ళు శపిస్తారు. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ నిన్ను అవతల చెప్పేంత వరకు నీకు గుర్తించలేవు అంటాడు అని శపిస్తారు అతన్ని, హనుమంతుని. అయితే హనుమంతునికి ఎంత బలం ఉన్నా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనేది అతని శక్తి అతను బయటికి రాదు. అవతల పొగిడితేనే అతను బయటికి వెళ్తాడు. నిరంతరం నిన్ను పొగిడి నిన్ను ముందు నడిపించే వాడే అప్లైన్. గ్రేట్ లీడర్. నిరంతరం అతన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్లైన్ అంటే ఒక దేవుని లెక్క భావించాలి. మనం ఇది సక్సెస్ అయినాక ఒక లెక్క, సక్సెస్ గా ముందు నాలుగ తిప్పేయకూడదు, మాట తిప్పేయకూడదు. ఎందుకంటే అప్లైన్ నిరంతరం ఒక గురువు లెక్క భావించి ఆ గురువు అడుగుజాడలో ముందుకు వెళ్ళాలి. దేని గురించి తెలియనప్పుడు అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు. మనం ఏదైనా ప్రతి విషయాన్ని మాట్లాడడం నమ్మకంతో ముందుకు అడుగులు వేయాలి. నేను ఒక గ్రేట్ లీడర్, నన్ను ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా చేసేది చేస్తే కొత్తది అంటూ ఏమి రాదు. మనం చేసే పని చేసుకుంటే కొత్త ఫలితాల కోసం వెతుకొద్దు. ఎందుకంటే చేసేది చేస్తే కొత్త ఫలితాలు ఏమొస్తాయి? కొత్త ప్రయత్నం చేస్తే కొత్త ఫలితాలు వస్తాయి. మనం అంటూ కొత్త అడుగులో ముందుకు వెళ్ళాలి. ఏ పని చేసినా ఆ పనిలో పరిపూర్ణంగా చెయ్యి. ఏ పని చేసినా ఆ పనిలో పరిపూర్ణంగా చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు రోజు కంటే 360 సార్లు నవ్వుతున్నాడు. మనిషి కనిపిస్తే వాడు నవ్వుతున్నాడు వచ్చినవాడు. అంటే వానికి ఇలాంటి ఏముండదు. మనం నవ్వుతున్నామా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తెలివి కలలు చిన్నపిల్లలు, ప్రతి మనిషిని చూడని చిన్నపిల్లలు చూస్తున్నందుకు నవ్వుతుంటారు. మనం నవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆర్థిక ఇబ్బందులు.
ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నాం. ఇవన్నిటి పోగొట్టుకోవాలంటే బిజినెస్ లో గట్టి నిలబడండి. 2 నుంచి 3 ఏళ్ళు గట్టి నిలబడండి. లీడర్గా నువ్వు ప్రూవ్ చేసుకో. నీ కుటుంబానికి ఒక లీడర్గా నిలబడండి. సమాజంలో నీకంటూ గౌరవం లభిస్తుంది. మనకంటూ ఒక విలువలు ఇందులో పొందొచ్చు. ఏ రైతైనా ఒక విత్తనాన్ని సరైన వాతావరణంలో క్రియేట్ చేస్తాడు. రైతు ఏం చేస్తాడు? పొలం దున్ని అందులో విత్తనం పెడతాడు. ఆ విత్తనం అనేది తనంతట తాను బయటికి రావాలి. ఆ? నీళ్ళు ఇస్తాడు, దానికి ఒక ఫీడ్ ఇస్తాడు, మందులు వేస్తుంటాడు, దాని చుట్టూ ఉండే కలుపులు తీస్తుంటాడు. ఇవన్నీ సపోర్ట్గా నిలబడతాడు. ఈ బిజినెస్ లో కూడా అంతే. నీకు అప్లైన్ సపోర్ట్ గా ఉంటాడు. ప్రతి విషయంలో సపోర్ట్ గా ఒక రైతు లెక్క సేవ చేయడానికి సిద్ధంగా ఉండు అప్లైన్. నువ్వెందుకు మరి పెరగడానికి సిద్ధంగా లేవు? విత్తనం మహావృక్షం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు? బిజినెస్ లీడర్ నిలబడాలంటే స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. ఇంకోటి, పశువుకు తిన్నది బలం అంట. పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం. పశువు ఎంత తింటే అంత బలుస్తుంది. దాంతో మనం దున్నుకుంటాం. అంటే దాని బలాన్ని మనం వినియోగించుకుంటాం. ఎంత ఎంత గడ్డి తింటే అంత బలంగా ఉంటుంది. మనిషికి ఉన్నది బలం. మనిషికి ఉన్నది బలం అంటే నీ ఆస్తి, నీ సంపద, నీ ధనం, నీ మంచి సమాజంలో మంచి గౌరవం, ఇవన్నీ ఉంటేనే నీకు సమాజంలో విలువ ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఏమి ఉండదు. దే మనిషికి ఉన్నప్పుడే రూపాయి. మనిషి ఉన్నప్పుడే రూపాయి. దేహానికి దేవుడే రూపాయి. అంటే మనిషి చనిపోయినాక రూపాయలు చదువుతూ ఉంటారు. రూపాయి పెడతాడు ఈడ. మనిషి ఉన్నప్పుడు రూపాయికి విలువ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఉన్నప్పుడు ఆ పైసలు విలువ తెలుసుకోక జీవిస్తున్నాం. ఇప్పుడు పేదవాడు వేరు, దరిద్రుడు వేరు కాదు. పేదవాడు పేదవాడు అందరూ ఒకటే. ఉన్నోడు లేడు ఇక్కడ ఆప్షన్ అంటూ ఏం లేదు. ఇప్పుడు పేదవాడు అంటే తిండి లేకపోయినా కాదు, ఇల్లు లేకపోవడం కాదు, డబ్బు లేకపోవడం కాదు. మనిషికి అవసరమైన జీవిత విధానం ఏర్పరచుకోవడమే పేదరికం అంటారు. అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం, ఆస్తి. మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బిజినెస్ లో మన ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం ఉంటాం. అదేవిధంగా డబ్బు విషయంలో మనకి ఏం నడుస్తుందంటే, ఇప్పుడు వాస్తవ ప్రపంచం, డ్రామా ప్రపంచం. వాస్తవ ప్రపంచం అంటే మనం ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి డ్రామా ప్రపంచంలో నడుస్తున్నాం. డ్రామా ప్రపంచం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 16 ఏళ్ల కుర్రవాడంట అద్దం ముందర కూర్చొని అప్పుడే వస్తున్న తన మిసాలను తిప్పుకుంటూ చూస్తూ ఉంటాడంట. నా మిసాలు ఎప్పుడు వస్తాయి, దీనిలో నిమ్మకాయ తిప్పాలని. అంటే ఆ ఉన్న అందాన్ని ఎంత రెట్టింపు చేసుకోవాలని ఆలోచిస్తాడు. ముఖం, ఫేస్ అన్ని చూసుకుంటూ అందాన్ని రెట్టింపు చేయడానికి ఆలోచిస్తాడు. అదే 60 ఏళ్ల పెద్ద మనిషి ఏం చేస్తాడు? తెల్లగా వచ్చిన వెంట్రుకలకు కలర్ వేసుకుంటుంటాడు. తెల్లగా అయితే 60 ఏళ్లకు వాటికి పెయింట్ వేసుకొని ఇక బాధపడతా ఉంటాడు అద్దం ముందర కూర్చొని. తెల్లగా అయిపోయింది, దీన్ని ఎట్లా చేయాలి? డబ్బు విషయాలు కూడా అంతే. ఉన్నోడేం లేనట్టుగా ఆలోచిస్తాడు. డ్రామా ప్రపంచం అంటే ఒక కారు కొంటాం, దాని ఇన్స్టాల్మెంట్ తీస్తాం, 3 నెలలు కట్టకపోతే వాడు గుంజుకుపోతాడు. కొత్త పెళ్ళైందనుకో మంచి సుజుకి బైకులు, యమహా బైకులు తెచ్చి గిర్ర గిర్ర తిప్పుతుంటారు. 6 నెలల తర్వాత ఏ ఉండవు. అంటే ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటాం. అంటే డ్రామా ప్రపంచంలో బ్రతున్నాం. 16 ఏళ్ల కుర్రవాడు ఎట్లా ఉండు, ఉన్న ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటాడు. అంటే డబ్బున్నోడు ఆ డబ్బును ఎట్లా రెట్టింపు చేయాలని ఆలోచిస్తాడు. ఈ 60 ఏళ్ల ముసలోడు ఏం చేస్తాడు? లేని దాన్ని ఉన్నదానిగా కప్పేసుకుంటుండు దాన్ని. అంటే మన డబ్బు లేకపోయినా కానీ ఉన్నదాన్ని భావనలో బ్రతున్నాం. మధ్యతరగతి జీవితాలు మొత్తం ఇంతే. ఏంటంటాడు? పేదోడు ఒప్పుకోడు అసలు. పేదోడిని కాదంటాడు. ఒక చుట్టం వచ్చిందంటే అప్పు తెచ్చేనే వాళ్ళ ఖర్చు పెడుతుంటాడు. ఒక ఫంక్షన్లు చేస్తుంటాడు అప్పు తెచ్చి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం ఇంకా పేదవాళ్ళగా మిగిలిపోతాం. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే ఒక సూర్యుడిలా వెలుగు కాదు. సూర్యుడు ఉదయాన్ని ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఆ సూర్యుడు ఉన్నంతసేపే అన్ని ప్రకృతి మొత్తం ఆధారపడి ఉంటుంది. సూర్యుడు వస్తుండే పక్షులు మార్నింగ్ అరుస్తుంటాయి, జంతువులన్నీ లేచి ఎదురు ఎదురు చూస్తాయి సూర్యకిరణాల కోసం. సూర్యుడు అస్తమించగానే మనం నిద్రిస్తుంటాం. అంటే లీడర్షిప్ లో కూడా అంతే. లీడర్ అంటూ నేను నిలబడాలి, నిలబడితేనే నీ టీం అంటూ కదులుతుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి విషయంలో నువ్వే బాధ్యతగా భావించాలి. రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కదాన్ని నేనే తప్పు జరిగిన, ఉప్పు జరిగిన ప్రతి ఒక్కదానికి నేనే బాధ్యత తీసుకోవాలి.
ఫ్యాషన్ గా నిలబడాలి. నీ 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 టీంకి ఒక లీడర్ గా ఫ్యాషన్ గా నిలబడాలి. ప్రతి రాజ్యంలో రాజు ఉంటాడు. రాజు ఉన్నంతసేపు ఆ రాజ్యంలో ఆ ఆ రాజ్యం రాజుగా గుర్తిస్తారు. ఆ రాజు లేని క్రమంలో వేరే వాళ్ళు వచ్చి దండెత్తుంటారు. ఇంతే, ఏదైనా అంతే. రాజు మన మనిషి కూడా మన లీడర్షిప్ క్వాలిటీతో నింపుకోవాలి. అదేవిధంగా ప్రతి ప్రతి విషయంలో కూడా ఇలాంటి స్టెప్లు పాటించండి. అందరూ సక్సెస్ తీసుకోవాలి. ఉన్నది లేనిగా భావించకండి. ఏంటంటే మధ్యతరగతి జీవితాలు మొత్తం అంతే. లే లేని లేని ఉన్నా లేనిది లేని ఉన్నట్టుగా భావిస్తారు. ఎందుకంటే మంచి మార్గం, వెస్టేజ్ అనేది మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరు సక్సెస్ గా తీసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్. మీరు ఎప్పుడు చెప్పిన స్టోరీస్ తో సూపర్ గా ఉంటుంది అసలు. ఎగ్జాంపుల్ ఒకటి మీరు తీసుకున్నది అప్ లైనర్ కి డౌన్ లైనర్ కి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి బంధం, మొక్కకి రైతుకి ఉన్నటువంటి బంధం, అట్లాంటి బంధం అని చెప్పారు. గింజ నాటిన తర్వాత ఆ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఐడి ఇచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కల్ని కావచ్చు, లేదా నీరు అందకపోతే నీరు ఇవ్వడం కావచ్చు, ఆ మొక్కకి ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవి రాకుండా చూసుకుంటూ ఎదిగేలాగా సరౌండింగ్ ని మొత్తాన్ని కూడా తను చూసుకుంటాడు. ఆ ఎదగకపోవడం అనేది గింజ మురిగిపోతావా లేదా మొలకెత్తి వటవృక్షం లాగా తయారైతావా, అది నీ చేతిలో ఉంది అంటూ వాయిస్ క్లియర్ వస్తలేదు మేడం, ఎక్సలెంట్ చూడండి. గా ఉదాహరణ. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ సార్. ఓకేయా? ఓకే మేడం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ థ్యాంక్ యూ మేడం. మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. ఒక్కసారి మీరు ఎంతమంది ఈ జూమ్ ని హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. సిక్స్టీ 67. $74. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా మరికొంత కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ టాపిక్, సూపర్ అసలు. ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చెప్పడం తనకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఒక చిన్న కొటేషన్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సూపర్ అండి, రెస్పాండింగ్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ లీడర్స్. వాయిస్ క్లియర్ ఉందా? ఒక్కరు ఎవరైనా మెసేజ్ పెట్టండి. వాయిస్ క్లియర్ ఉందా? ఒక్కరు మెసేజ్ చేయండి ప్లీజ్, ఏమనుకోకుండా. థ్యాంక్ యూ సో మచ్.
మనం ఎంచుకున్న వృత్తి ఏదైనా కానీ కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలి. మనం ఎంచుకున్న వృత్తి ఏదైనా కానీ కష్టంతో కాకుండా మనం ఆ బరువు ఒక 100 కేజీలు అవ్వచ్చు. ఆ 100 కేజీల బరువుని మనం మోయలేం, అది మనకు తెలుసు. ఒక 50 కేజీలు మనకు లిమిటెడ్, అక్కడ 100 కేజీల బరువును మోయాలి ఖచ్చితంగా. అప్పుడు ఏం చేయాలి? ఓరి దేవుడు, ఈ 100 కేజీలను ఎలా మోయాలని ఆ భారాన్ని ముందే మనం పాయింట్అవుట్ చేసి మన మైండ్ కి పంపించొద్దు. మెసేజ్ ని మన మైండ్ కి పంపించొద్దు. ఈ పని చేయాలి, అబ్బా నాకు అసలు ఈ అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు అనే ఇష్టంతో ఏ భావన అయితే మనం మైండ్ కి సెండ్ చేస్తామో అదే మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఆ ఇష్టం ఏదైతే ఉందో ఆ పనిని సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. ఇష్టంతో చేసే పనిలో సెలవులు ఉండవు. నువ్వు ఎంచుకున్న పనిని నువ్వు గౌరవించడం నేర్చుకో. అప్పుడే ఆ గౌరవమే నిన్ను అందలాన్ని ఎక్కిస్తుంది. మనం ఒకరికి మోసం చేయనప్పుడు, ఒకరి దగ్గర దొంగతనం చేయనప్పుడు మనం చేసే వృత్తి పట్ల సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా అండి? ఇప్పుడు ఎవరినైనా దోచుకుంటున్నామా? వాళ్ళ డబ్బులు ఏమన్నా లాక్కుంటున్నామా? ఏం లేదు కదా. మనం బిజినెస్ చేస్తున్నాం, గ్రేట్ బిజినెస్ చేస్తున్నాం, గ్రేట్ గా చెప్పుకునేలాగా నిలబడేలాగా బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు. మనం చేసే ఏ చిన్న పనైనా కూడా తలెత్తుకొని చెయ్యి. ఏ చిన్న పనైనా కావచ్చండి. ఎంఎస్ఆర్ సార్ గారు ఒక మీటింగ్ లో ఏం చెప్పారో తెలుసా? నాకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను ఇక్కడ ఏదైనా క్లీన్ చేయమంటే చేస్తాను అనే మాట మాట్లాడినారు. సో 14-16 లక్షలు సంపాదించేటువంటి ఒక గ్రేట్ లీడర్ తనకి ఇన్కమ్ వస్తే పని ఏదైనా చేయడానికి, పని అండి గుర్తుపెట్టుకోండి, అక్కడ వర్క్ ఏ కష్టమైనా కావచ్చు, నేను సంతోషంగా స్వీకరిస్తా అనేటువంటి పదం ఏదైతే ఉందో మనం తలెత్తుకొని చేయొచ్చు. అప్పుడే జీవితంలో గెలుపు బాటలో ముందుకు పోతావు. ఆ సక్సెస్ అనేది దానంతట అదే మన దగ్గరకు వస్తుంది. మనం చేసే కష్టం ఏదైతే ఉందో ఇష్టంగా చేస్తూ దాన్ని సక్సెస్ వచ్చే వరకు సిగ్గుపడకుండా, ఎదుటి వాళ్ళు చూస్తున్నారేమో ఇది చేస్తే తప్పేమో అనుకోకుండా, మనం వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ నీలో కలగకుండా నీ ఆలోచన ఫస్ట్ నీ మైండ్ ని సెట్ చేసుకుంటే, ఎలా సెట్ చేసుకుంటే ఏదైతే నువ్వు ఈ పని చేయడానికి సిగ్గుపడాలి అని అనుకునే మైండ్ నుంచి రిమూవ్ చేసి కరెక్ట్ గా తలెత్తుకొని చేస్తాను అనేటువంటి ఏ మైండ్ అవుతుందో నిన్ను సక్సెస్ దారిలో నిలబడుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. 5:57 అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా, కాళ్ళుండి, కళ్ళుండి, చేతులుండి, తర్వాత ప్రతి ఒక్క అవయవం కూడా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి మనం ఏది పని చేయడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటాం. నాలుగు ఉంటాయి, 2 చేతులు పనిచేస్తాయి, 2 కాళ్ళు పనిచేస్తాయి, తర్వాత 2 కళ్ళు చూస్తాయి, మన మైండ్ పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేసినప్పటికీ, ఇవన్నీ యాక్సెప్టబుల్ గా ఉన్నప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాం? దాన్ని ఎంతో భారంగా భావిస్తూ ఉంటాం. బట్ ఒక అమ్మాయి రాజస్థాన్ సికార్ జిల్లాలో ఉన్నటువంటి అగ్లోయి తనిషా అనేటువంటి తన ఓన్ విలేజ్, అసలు స్కూల్ డేస్ నుంచి కూడా తనకి ఎడమ చెయ్యి చిన్నప్పుడే పోతుందండి. ఎడమ చెయ్యి ఉండదు, ఓన్లీ రైట్ హ్యాండ్ ఒక్కటే ఉంటుంది. అప్పటి నుంచి కూడా పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గేల చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. తన చెయ్యి లేదని చెప్పేసి తొంటామె అది ఇది అని చెప్పేసి హేళన చేస్తూ తన్ని ఇన్సల్ట్ చేసేవారు. తను ఈ రోజు అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో బెంగళూరులో ఉన్నటువంటి కండీరావా స్టేడియంలోకి వెళ్ళి ఆ తనిషా అనే అమ్మాయి వందలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా, ఆ వందలాది మంది ప్రేక్షకుల
చప్పట్ల ధ్వనితో 400 మీటర్ల పరుగు రేస్లో విజయవంతంగా సక్సెస్ఫుల్ గా తనకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు ఈ ఒక్క చెయ్యి లేకపోతే ఈ చెయ్యితో నేను ఏం చెయ్యలేనని నన్ను ఎవరైతే హేళన చేశారో వాళ్ళ ముందు నేను నిలబడాలని చెప్పేసి ఎవరైతే స్కూల్లో ఎగతాళి చేశారో అదే ఎగతాళి చేసినటువంటి వాళ్ళ చేతులతో వాళ్ళ నోటితో తను శబాష్ అనిపించుకున్నటువంటి ఆత్మస్థైర్యం ఎంత గొప్పదో తెలుసా. ఇది 13th నేషనల్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ లో ఛాంపియన్షిప్ లో 400 మీటర్స్ లో ఆమె గెలుస్తుందండి, రజత పథకం వస్తుంది. ఎంత ఎక్సలెంట్ స్ఫూర్తి చూడండి. అంటే తనకున్నటువంటి లోపం ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద లోపం ఉన్నా కూడా మనిషిలో ఉన్నటువంటి మానసికంగా దాగినటువంటి ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో ఆ ఆత్మస్థైర్యం మనిషిని సక్సెస్ చేస్తుంది. ఈ రోజు ఏదో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి తనిష ఎంత ఎక్సలెంట్ గా తనని ఇన్సల్ట్ చేసినటువంటి వాళ్ళ ముందు నిలబడింది. ఎందుకు నిలబడింది అంటే తనకున్న లోపం తనకు అడ్డు కాదు, తనకున్న వీక్నెస్ తనకు అడ్డు కాదు. నేను సక్సెస్ అవ్వడానికి నాకు చెయ్యి లేదు అనేది నాకు అసలు లోపం కాదు అనేటువంటి తన మైండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఆత్మస్థైర్యమే ఆమెని ఈ రోజు నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ లో నిలబడడానికి, సక్సెస్ అవ్వడానికి, రజత పథకం గెలవడానికి సింబాలిక్ అయ్యిందండి. చూడండి ఎంత ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మనం తీసుకోవడానికి. ఇంకా ఎన్నో ఉన్నాయండి. సింపుల్ గా చెప్పాలంటే చిన్న పిల్ల అయినా కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ 6 o'clock. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్లైనర్ లింగస్వామి గారు, చామకూరి వెంకటేష్ గారికి, అండ్ నా మెంటర్, నా గురువు గారు, ఎల్లప్పుడూ నన్ను వెన్ను తట్టి నా మీద ఇంత పెద్ద నమ్మకాన్ని నిలబెట్టినటువంటి రమేష్ చంద్ర గురూజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జూమ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నటువంటి భిక్షం సార్ గారికి, పుల్లయ్య సార్ గారికి, నాగరాజు సార్ గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా లీడర్స్ పేరు పేరున అందరి సపోర్ట్ ఉంటేనే అందరం సక్సెస్ అవుతాం, టీం సక్సెస్ అవుతుంది, మన ఛాంపియన్ టీం. నౌ ఫీడ్బ్యాక్ టైం అండి. 6:01 అవుతుంది, 10 లోపే మనం ముగించుకోవాలి కాబట్టి ఫీడ్బ్యాక్ కి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మీ ఇచ్చే ఫీడ్బ్యాకే మన లీడర్స్ వాయిస్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ టైం కి రైజ్ డబుల్ అవ్వడానికి, రెట్టింపు అవ్వడానికి ఒక మంచి బాట అవుతుంది. కాబట్టి ఎవరి బ్రాండ్ వాళ్ళు కాకుండా నోట్ దిస్ పాయింట్. ఈరోజు 061889 ఇస్తాను వాళ్ళకి చాయిస్, ఎందుకంటే ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. లోపాలు ఏమన్నా ఉంటే చెప్పండి, అందులో మీకు నచ్చిన పాయింట్ ఏమన్నా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఫీడ్బ్యాక్ టైం. 055 శిరీష మేడం, అన్మ్యూట్ ఇచ్చిన మేడం. ఇమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఇస్తే గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఎక్సలెంట్ మేడం, సెషన్ సూపర్ ఎక్సలెంట్ జరిగింది జూమ్ ఇవాళ. కొత్తగా వచ్చిన మేడం కూడా చాలా సూపర్ గా చెప్పారు. అగ్రికల్చర్ లో 8 products గురించి, అది ఎట్లాగా పనిచేస్తున్నది చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. ఫస్ట్ టైం వచ్చినా కానీ చాలా బాగా చెప్పింది మేడం. చామకూరి వెంకటేష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది మేడం. బిజినెస్ ప్లాన్ చెప్తూనే, కంపెనీ ప్రొఫైల్ చెప్తూనే, అట్లాగే మనకు విలువలు కూడా నేర్పించాడు. అక్కడ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మనము ఒక వస్తువు కొనేటప్పుడు మనము డైరెక్ట్ కొనగలుగుతున్నాం అనే క్వశ్చన్ కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేశారు మేడం. మేము ఎంత సంపాదించాము అనుకున్న ప్రతి ఒక్కరు అక్కడ క్వశ్చన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏ వస్తువు కొనకూడకంగా కంపల్సరీ రేట్ అనేది కంపల్సరీ చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. సేమ్ టైం విత్తనం రైతుతోను, తర్వాత విత్తనంతోను, అప్లైనర్, లైఫ్ లైన్ పోడ్చడం చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. తర్వాత మీరు చెప్పిన సబ్జెక్టు లాస్ట్ లో మోటివేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ గా ఉంది జూమ్. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ పాయింట్ కూడా ఫీడ్బ్యాక్ లో సూపర్ గా చెప్పినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ హిందీ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. నవిత మేడం అన్మ్యూట్ ఇచ్చిన మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో గుడ్ ఫస్ట్ మార్నింగ్. ఇంగ్లీష్ వర్డ్స్ అయితే చెప్తాను మేడం.
సో మనం మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా సరే. సో దాన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ వేర్ ఆర్ ఆర్ యూ, ఎస్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో ఐఎమ్ ఫ్రమ్ కందుకూర్, ఆర్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ఇలా అనొచ్చు అనమాట దానికి ఆన్సర్. సో ఎక్కడి నుంచి వచ్చారు అనే దాన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఓకే, సో ఇది ఒకటి ఫస్ట్ వన్. ఐ అండ్ ఆమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సెకండ్ వన్ వచ్చేసి డూ యూ నీడ్ ఎనీ హెల్ప్. మీకైనా ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాం కదా, దానికి డూ యూ నీడ్ ఎనీ హెల్ప్. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా. ఓకే. ఓకే, సో థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు అయితే ఎక్సలెంట్ సెషన్ మేడం. ఫస్ట్ నుంచి కూడా సార్ అనేది ఎంత అసలు ప్రాక్టికల్ గా మన సొసైటీ ఎక్కడ ఉంది, మన వెస్టీజ్ సొసైటీకి, మన వెస్టీజ్ కి అసలు సొసైటీ ఎలాంటి అంటే ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం. ఒకప్పుడు 10 రూపీస్ అవసరమైంది, ఇప్పుడు 1,00,000 వరకు ఇప్పుడు ఏమంటారు, 1,00,000 అయినా సరే, 1,00,000 సరిపోవాలన్నమాట, 1,00,000 కావాలన్నమాట మిడిల్ క్లాస్ కి. సో 2040 వరకు 10 లక్షలు కావాలని చెప్పారు సార్. సో అది ఇంకోటి మన కంపెనీ గురించి బేసిక్స్ చెప్పారు, మన సప్లిమెంట్స్ అసలు ఏ కేటగిరీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం బయట సొసైటీ వాళ్ళు మంచి కోరే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ వెస్టీజ్ లో అప్లైన్ అనేవారు మాత్రం ఎప్పుడు ఎల్లప్పుడూ మన మంచి కోరే వాళ్ళు అంటే అప్లైనరే. మన పేరెంట్స్, మన పేరెంట్స్ తర్వాత అసలు నాకు తెలిసి తల్లి ఎలా మంచి కోరుకుంటుందో ఒక పిల్లలకి, అలా అప్లైనర్ ఇక్కడ కోరుకుంటారనమాట, ఎదగాలి బాగుండాలి అని చెప్పేసి. సో ఎస్ మ్యామ్. అలాంటి అట్లాంటి అప్లైనర్స్ ని చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం చాలా దారుణం. అసలు ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వరు, వాళ్ళకి వాల్యూ తెలియక, వెస్టీజ్ వాల్యూ ఏంటో తెలియక, అప్లైనర్ వాల్యూ తెలియక. ఇక్కడ అప్లైనర్ అంటున్నారు అంటే ఒక తల్లిని ఎలా డిస్రెస్పెక్ట్ చేస్తామో అప్లైనర్ ని కూడా అంతే, సేమ్ అప్లైనర్ ని అన్నా కూడా సేమ్ అంతే, ఈక్వల్ టు మదర్ అన్నట్టే. సో అలాంటి గొప్ప కంపెనీలో ఉన్నాం మనం. సో చాలా మంది దీని వాల్యూ అనేది మన లైఫ్ లో అసలు ఏదైనా రేట్ చూడకుండా కొనగలుగుతున్నామా, ఏది మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా ఫస్ట్ రేటే చూస్తారు. కాబట్టి అసలు మనం లైఫ్ లో డ్రీమ్స్ గోల్స్ పెట్టుకోమని ఎవరైనా అంటారా, మీ డ్రీమ్స్ కోసం నేను పనిచేస్తా అని అప్లైనర్ అంటుంటే కూడా కదలని వాళ్ళు ఉన్నారు. సో సో అలాంటి లైఫ్ అండి, మంచి లైఫ్ ఉంది అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సార్ ఈ రోజు. కానీ సగానికి సగం మంది వినలేదు, అది బాధ అసలు. ఎంత లే వినమని ఫోన్ చేసినా కూడా వింటున్నారా లేదా అని మధ్యలో చెక్ చేసినా కూడా వినని వాళ్ళు ఉన్నారు. ఇంకా దానికి మనం ఏం చేయలేము, మనం చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్సలెంట్ మీకు ఏదైతే మైండ్ లో అనిపించిందో అది చెప్పడం కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రాహిం సార్, హిందీ సెంటెన్సెస్ అన్మిట్ ఇచ్చిన. సేమ్ ఇది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగా జరిగింది. అదేవిధంగా మీరు కొత్త కొత్త రత్నాలను తీసుకురావడం జరుగుతుంది జూమ్ మీటింగ్ లో, ఈ వెస్టేజ్ బిజినెస్ లో. ఇంతకు ముందు షార్ట్ టైమ్ లో ఒక మేడం, జూనియర్ కళ్యాణి మేడం, ఇప్పుడు పావాని మేడం, ఇక ఇద్దరికి పోటీగా కరెక్ట్ పోటీ పెట్టారు మేడం. అట్నే విధంగా ఈరోజు పావని మేడం చాలా సింపుల్ గా షార్ట్ కట్ గా అగ్రికల్చర్ కూడా ప్రొడక్ట్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు, నాకు కనెక్ట్ అయింది. అదే విధంగా చామకూరి మళ్ళీ సార్ అయితే ఇక మొత్తం సెషన్ మొత్తం సారే తీసుకోరు, బిజినెస్ ప్లాన్ అంటే ఏంది ప్రతిదీ అర్థమయ్యే రీతిగా చెప్పారు, చాలా క్లియర్ గా అర్థమైంది నాకు. అదే విధంగా మీరు కూడా హోస్టింగ్ లో మధ్యన వాటర్ ఛాలెంజ్ గురించి కానీ, ఇంకో హ్యాండల్ ఎవరు నిద్రపోతారు ఎవరు నిద్రపోతారు అనేది మీరు కూడా మధ్యన పోస్టింగ్ చేసుకుంటూ చెప్పడం చాలా గర్వకారణం. అదే విధంగా ఈ రోజు 2 హిందీ పదాలు మేడం సింపుల్ గా. మై హర్ దిన్ సుబహ్ ఉఠుంగా. మై అంటే నేను, హర్ దిన్ సుబహ్ ఉఠుంగా అంటే పొద్దుగాల లేస్తా, హర్ దిన్ అంటే ప్రతిరోజు ఉదయం లేస్తాను. మై హర్ దిన్ సుబహ్ ఉఠుంగా, నేను ప్రతిరోజు ఉదయం లేస్తాను. హర్ దిన్ గరం పానీ పియూంగా అంటే ప్రతిరోజు గరం పానీ అంటే వేడి నీళ్లు తాగుతాను. హర్ దిన్ సుబహ్ జల్దీ ఉఠుంగా, హర్ దిన్ గరం పానీ పియూంగా అంటే ప్రతిరోజు ఉదయం లేస్తాను, ప్రతిరోజు వేడి నీళ్లు తాగుతాను అనేది ఈ 2 పాయింట్స్ మేడం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్
అండ్ 2 సెంటెన్సెస్ కూడా సూపర్. నాకు హిందీ ఫోబియా ఉంటది. హిందీ సరిగా మాట్లాడడం రాదు అండ్ చదవడం కూడా రాదు, ఇప్పటికీ రాయడం కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే నేర్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. స్వాతి నరసింహారావు, స్వాతి నరసింహరావు అని మీరు చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సురేష్. ఈరోజు సార్ చెప్పిన సబ్జెక్టు చాలా చక్కగా అర్థమైంది మేడం. యాక్చువల్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఎవరైతే వింటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి అని గట్టిగా క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్లను అయ్యో అందరు ఎత్తుతూనే ఈ రోజు జూమ్ స్టార్ట్ అవుతుంది, లేకుంటే క్యాన్సిల్ అవుతుందేమో అని కొద్దిగా టెన్షన్ అంటే మేడం. యాక్చువల్ గా మంచి సబ్జెక్టు అందింది మేడం, స్టార్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పింది ఇట్లా చాలా చక్కగా ఎగ్జాంపుల్ తో సహా ఒక రైతు కాడికి వెళ్ళి విత్తనం అనేది ఎలా ఉంటుంది అనేది వివరంగా అన్ని విధాలుగా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ తో సహా చెప్పాడు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేము థ్యాంక్ యూ ఎప్పుడైనా అప్లైనర్ అనేది వాళ్ళు చెప్పేది మన మంచి గురించి కాబట్టి వాళ్ళని వెడవకుండా అడుగుజాడలు డూప్లికేట్ చేయడమే, మనం కొత్తగా సృష్టించవలసిన అవసరం ఏం లేదని అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. 00099 అరుణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు జరిగిన సెషన్ చాలా చక్కగా జరిగింది మేడం. నాకు ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన మేడమ్స్ మంచిగా చెప్పింది. మన దాంట్లో ఇంకా పాత వాళ్ళు నేర్చుకునేటట్టుగా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నాకు చాలా చక్కగా అర్థమైంది మేడం. మీరు కూడా మధ్య మధ్యన వన్ రేజ్ చేయమన్నారు, మెసేజ్ పెట్టమన్నారు సార్ మేడం. అలాగే పెడుతుంటారు కానీ నేను కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం మీకు కూడా. అలాగే లింగస్వామి సార్ కూడా చాలా చక్కగా చెప్పాడు మేడం. ఆరోగ్యం ముఖ్యమా ఆదాయం ముఖ్యమా ఏది అని చెప్పాడు మేడం. అలా నాకు ఆరోగ్యం ముఖ్యమని అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి మీరు ఎప్పుడు చెప్తారు సబ్జెక్ట్? నేను నేర్చుకుంటున్నాను మేడం. చెప్పాలి, నేర్చుకోవాలి. నీకు తెలిసిన 4 పదాలు మాట్లాడు, అంతే, ఏం లేదా. మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. @1M శ్రీవాణి మేడం అన్మ్యూట్ ఇచ్చిన. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, అప్లైనర్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం మేడం. అప్లైనరే వచ్చి మీటింగ్ కు రావాలి చెప్పాలి అనేది కాకుండా మనది మనం ముందుకెళ్ళి సెమినార్కి వెళ్ళి మన డౌన్లైన్ వాళ్ళని తీసుకెళ్ళడం నాకు కనెక్ట్ అయింది మేడం. సూపర్. మరి మనం చేంజ్ చేసిన అప్లైనర్ లేనిది అసలు మనకి ఏది తెలియదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్గా ఇందులో మనకి ఏది తెలియదు. అప్లైనర్ ముందుకు నడిపించుకుంటూ వెళ్తేనే మనం చేయగలుగుతాం మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. తప్పటడుగులు వేసేటప్పుడు పసిబిడ్డకి ఎట్లా అయితే వేలు పట్టి నడిపిస్తాడో ఇక్కడ అప్లైనర్ కూడా అలాగే తీసుకుంటాడు. తన రోల్ అంత చక్కగా డీల్ చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ అప్లైనర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మేడం. 01 జయంతి అన్విట్ ఇచ్చిన మేడం. గుడ్ మార్నింగ్ కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ పాయింట్ కనెక్ట్ అయింది, ఆ పాయింట్ కనెక్ట్ కాలేదని కాదు, ప్రతి ఒక్కటి మాట కనెక్ట్ అయింది. ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా చెప్పారు సార్. ప్లస్ సప్లిమెంట్స్ గురించి కానీ బిజినెస్ ప్లాన్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా స్పెసిఫిక్ గా 1940s లో ఎలా ఉండే మన ఖర్చులు, ప్లస్ ఈ సిచ్యువేషన్ 2020s లో ఎంత ఖర్చు ఉంది, 2040s లో అప్పటి వరకు ఎంత ఖర్చులు ఉంటుంది, అదన్నీ చాలా బాగా చెప్పారు సార్. ప్లస్ డూప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇంకా మిగతాది ఫార్మర్ ఎగ్జాంపుల్ కానీ అది చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సింపుల్లీ, స్వీట్లీ, షార్ట్లీ, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. జయమ్మ జయ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. మేడం సార్ చెప్పిన మేడం
వాయిస్ బాగుందా మేడం? క్లియర్ మేడం, కంటిన్యూ. సార్ చెప్పిన పాయింట్లో నాకు అర్థమైన పాయింట్, అప్లైనర్ బాగా మనకు సహాయం చేస్తాడు. అంటే మనం నడిచే బాటలలో మనకి ఏమన్నా అర్థం కాని విషయాలున్నా మనకి నేర్పుతాడు అని నాకు బాగా అర్థమైంది మేడం. అంటే ఒక విత్తనం వేసినప్పుడు విత్తనం రావాలంటే సహాయం చేస్తారు ఒక రైతు, అట్లానే అప్లైనర్ కూడా మనకి సహాయంగా ఉంటుందని అర్థమైంది మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. జీరో 7 జయమ్మ. బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. అంటే ఆరోగ్యం నార్మల్ అయ్యే వరకు ఆదాయం ఎట్లా తీసుకోవాలని ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేది కొంతమంది డబ్బు కొరకు కావచ్చు, కొంతమంది ఆదాయం కొరకు కావచ్చు, కొంతమంది ఆరోగ్యం కొరకు కావచ్చు. కానీ మనం ఆరోగ్యానికి వాడుకున్న, హోమ్ కేర్ వాడుకున్న, ఏది వాడుకున్నా మినిమం నెల పడుతుంది తెలిసే వరకు. ఆ నెల రోజుల్లో మనకు అప్లైన్ ఒక గొప్పవాడు అనేది ఇలా మనకు తెలిసిపోతుంది. వాడుకుంటుంటేనే వాళ్ళు ఫోన్ చేయడం కానీ తెలుసుకోవడం కానీ ఈ విధంగా అప్లైన్ గురించి తెలుసుకుంటది. ఇంకోటి ఏంటంటే ఇలా కొత్తగా మేడం చెప్పింది కదా, ఏది అగ్రి, చాలా బాగా చెప్పింది మేడం. పావని మేడం చాలా బాగా చెప్పింది. ఇంకోటి ఏంటంటే నా దాంట్లో ఇట్లా గవర్నమెంట్ టీచర్లు ప్రతిరోజు నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంటది మేడం, అసలు నేను ఇట్లా గవర్నమెంట్ టీచర్ని తీసుకురావాలి లైన్ లో. వంట నూనె నచ్చుతుంది, ప్రతి ఒక్క ప్రొడక్ట్ నచ్చదు, కానీ రావడం లేదు. తీసుకురావాలని నాకు ఒక గోల్ ఉంది, ఒకటి గవర్నమెంట్ టీచర్ని తీసుకురావాలనేసి గోల్ ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తాం మేడం, లేట్ అయినా సరే కానీ తీసుకొస్తా. నాకు వీడికి నచ్చింది మేడం. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఇవి నచ్చే వరకే మనకు అప్లై నిల్వ తెలుస్తుంది. సింపుల్ ప్రాసెస్, అప్లై నిల్వ తెలుస్తుంది. అప్లై చేయబట్టుకుంటే మాత్రం అది ఎక్కడ పోతామో తెలియదు. పట్టుకోవాలి, వదలకుండా పట్టుకున్న వాడే గొప్పవాడు. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా, సూపర్ ఫీడ్బ్యాక్. వదలకుండా పట్టుకో, 2 years 3 years నిలబడు, లక్ష అంతే ఇక. థ్యాంక్ యూ మా. @1 మురళి సార్, ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందండి అందరికి. నాగేందర్ సార్ తో ఒక ఎక్సలెంట్ సెషన్ ఇవ్వబోతున్నాను. ఫైనల్ ఫినిషింగ్ టచ్. మీరు తొందరగా ఫీడ్బ్యాక్ ఇస్తే నాగేందర్ సార్ తో మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. త్వరగా మురళి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఆల్ లీడర్స్. ఈ రోజు భవానీ మేడం అగ్రి 82, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్ గురించి బాగా చెప్పారు మేడం. స్వీట్గా అయినా షార్ట్గా అయినా స్వీట్గా బాగా చెప్పారు. చామకూరి వెంకటేష్ గారు సూపర్ మేడం. ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. డబ్బు సంపదలు అన్ని వదిలేసి డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అన్నట్టు మనకు ప్రతి పాయింట్ బాగా చెప్పారు. మళ్ళీ ప్రొడక్ట్స్ గురించి కూడా బాగా చెప్పారు. యూనిట్ బూస్ట్ కానీ స్టేజ్ ప్రైమ్ గురించి అట్లది ప్రతి పాయింట్ బాగుంది. అప్లైనర్ లేని మనం లేము మేడం. అప్లైనరే మనకు దేవుడు, అన్ని గురువు, అన్ని వాడే కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలని బాగా కనెక్ట్ అయ్యాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భీమయ్య సార్ అన్మిట్ ఇచ్చిన. శ్రీమృజి. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు హోస్ట్ చాలా బాగా చేస్తున్నారు మేడం. అంటే అసలు జూమ్ లో మీరు వచ్చినాక చాలా బాగుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పవన్ మేడం చెప్పిన అగ్రి ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా బాగా చెప్పింది మేడం. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ సెక్షన్. సో చామకూరి సార్ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు స్టోరీస్ చెప్తూ, కానీ ఈరోజు చాలా బాగా చెప్పిండు. అన్ని అవసరమైనవే చెప్పిండు. ఇది అవసరం లేదు, ఇది అవసరం కాదు అన్నట్టుగా. మన గోల్స్ గురించి వర్క్ చేస్తున్నామని మనం బయట ఎవరికన్నా చెప్తే వాళ్ళు పిచ్చోళ్ళు లెక్క చూసి నవ్వుతారని చెప్పిండు కదా సార్. అది నిజమే మేడం. మనం అదే గోల్ రీచ్ అయిన తర్వాత వానికి వస్తుంది పిచ్చి. సూపర్. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. చాలా బాగా చెప్పిండు.
డబ్బులు ఉంటే సుబ్బి గారిని కూడా సుబ్బారావు అంటారని ఒక సాంగ్ లో ఉంటది. అది నిన్ననే నేను అనుకున్నాను మేడం. అది యూనివర్సల్ కరెక్షన్ అని రమేష్ చంద్ర సార్ చెప్తుంటాడు కదా, అది ఈరోజు సార్ చెప్పిండు. చాలా బాగుంది. ఏదైనా డబ్బు ఉంటేనే గౌరవం విలువ ఉంటది. అన్నీ మనకు వెస్టీజ్ లో ఉన్నాయి. చాలా బాగా చెప్పాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ గా చేస్తున్నారు మేడం. చాలా బాగుంది మీ హోస్ట్. ప్రతి ఒక్క అమ్మాయిని, ప్రతి ఒక్క లేడీస్ ని ఎంతో మోటివేట్ గా ఎంత మంచిగా మాట్లాడతారంటే చాలా మంచిగా మాట్లాడతారు మేడం. మీకు ఇంతకన్నా థ్యాంక్ యూ నేను ఎక్కువ చెప్పలేను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ అందరం కలిసి సక్సెస్ అవ్వడానికి ఇదంతా కూడా జూమ్ లో ఉన్న, లైవ్ లో ఉన్న అందరం ఛాంపియన్ గా ఎదగాలనే ఒక చిన్న ఏదైతే ఏం ఉందో సార్ వాళ్ళది, దాన్ని సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. 07 గోపాల్ రెడ్డి సార్ అన్మ్యూట్ ఇచ్చిన. బ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ లీడర్స్. మార్నింగ్ సార్. మేడం, ఈరోజు పవన్ మేడం చెప్పినటువంటి అగ్రి ప్రొడక్ట్స్, అలాగే చామకూరి వెంకటేశ్వర గారు చెప్పినటువంటి జీవితంలో ఎలా పైకి రావాలా అనే దాని గురించి క్లియర్ కట్ చెప్పినాడు మేడం. ప్లస్ అట్లానే ఆరోగ్యం మెయిన్, ఆరోగ్యం ఉంటే ఆదాయం సంపాదించుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబీకులు ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలని వెస్టేజ్ లో తీర్చుకోవచ్చు అనే విధంగా క్లియర్ కట్ చెప్పినాడు మేడం. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. డబల్ 399 సుధా మేడం అన్మ్యూట్ ఇచ్చిన. లింగస్వామి సార్ మీరు వెయిట్ చేయాల్సిందే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్స్, ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మేడం కొత్తగా చెప్పినా సరే ఫస్ట్ టైం చెప్పినా సూపర్ చెప్పారు మేడం. పావని మేడం ఫస్ట్ టైం చెప్పినట్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మేడం. చాలా క్లియర్ గా వాయిస్ కూడా చాలా బాగుంది మేడం. నిజమే, మనకి పొల్యూషన్ అనేది మనకు చౌటుప్పలే కాదు, సిటీ మొత్తం కూడా ఉంది. చాలా బాగా క్లియర్ గా అగ్రికల్చర్ గురించి మేడం చెప్పారు మేడం, పావని మేడం. అండ్ సార్ కూడా మన బిజినెస్ గురించి, మనకు అందరికీ డబ్బులు గౌరవం అన్నీ కావాలి మేడం. నిజమే, మళ్ళీ మనం తినే ఫుడ్ కూడా ఎలా తయారవుతుందో కూడా మనకు బయట తెలీదు. సో సార్ చాలా క్లియర్ గా మనకి చెప్పారు సార్. మేడం థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. ఏ పదం వదిలిపెట్టకుండా విన్నామని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి, చాలా లేట్ అయిపోయింది. @1 మధు సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉదయాన్నే మాకందరికి అందరి దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన పాటలు కానీ లేకపోతే సుప్రభాతం కానీ అన్ని పెట్టుకుంటారు. కానీ మనకు ఉదయాన్నే ఒక ఎంకరేజ్మెంట్ తో, ఒక కోచింగ్ లాగా, ఒక ట్రైనింగ్ లాగా ఇది చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ వన్ చాలా బాగుంది మేడం. సార్ చెప్పింది కూడా మనిషి బతకడానికి ఆరోగ్యము ధనము ఎంత ఇంపార్టెంటో టీం వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్ అని బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలన్నట్టుగా మీరు కూడా అందరి టీంలు కూడా ఒకటే టీం అన్నట్టుగా మాట్లాడుతూ చక్కగా బాగా మాట్లాడుతున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనం వెస్టేజ్ ఫ్యామిలీ అంతే, ఇంకేమీ లేదు. మన వెస్టేజ్ మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ మ్యామ్. సార్ అన్మ్యూట్ ఇచ్చిన సార్. రమేష్ సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ సెషన్ టుడే. పావని మేడం అసలు న్యూ పర్సన్. నేను గ్రాటిట్యూడ్ చెప్పమన్నారా, ఏం చెప్పమన్నారా అనుకున్నా, కానీ సబ్జెక్ట్ చెప్పమన్నారు. సూపర్. ఏం చెప్తుందా అనుకున్నా, ఫోన్ చేద్దాం, ఎందుకు కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నా. సరే ఇందాంలే అని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినందుకు ఎక్సలెంట్, సింపుల్ అండ్ షార్ట్ గా చెప్పింది. ఎక్సలెంట్ అమ్మా, నీకు తినే రాతున్నట్టుంది. ఎంఎస్సి చేసి కూడా
జాబ్ రాలేదంటే ఉద్యోగం కొరకు కాదు వెయిట్ చేసేది, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం వచ్చింది అనుకో. మరి గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు, చూడలేదు, డ్రైవింగ్ లో ఉన్నా. ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం వచ్చింది అనుకో, కలుద్దాం రేపు, కలుద్దాం లోకల్లా. ఈరోజు ఆల్రెడీ నేను కొత్తగూడెం బయలుదేరిన, నియర్ బై సూర్యాపేట. ఇలాగా చామ గురించి చెప్పిన దాంట్లో ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పిండు, సింపుల్ అండ్ షార్ట్ గా. నువ్వు నటిస్తున్నావా, జీవిస్తున్నావా? 16 ఏళ్ల పిల్లగాడు అద్దం ముందర కూర్చొని వచ్చే నూనె మీసాలు చూసుకుంటా నిమ్మకాయ నిలబెట్టాలనుకుంటాడంట. వాస్తవమే, చాలా మందిని అబ్జర్వేషన్ చేసిన, కానీ జీవితంలో అది జరగదు. 60 ఏళ్ల ముసలోడు ఏం చేస్తుండు, నిమ్మకాయ నిలబెట్టలేక తెల్లబొచ్చు అయిన తర్వాత రంగేసుకుంటుండు. కానీ వీడు కలగన్నాడు, ఆయన కళ తప్పింది అనుకుంటుండు. అందుకే నువ్వు డ్రామా జీవితంలో బతుకుతున్నావు. అసలు ఎక్సలెంట్ వర్డ్ అది. నాకు ఇలా చామకూరి చెప్పిన మాటల్లో, ఒక మధ్యతరగతి మానవుడు డ్రామా నటిస్తుండు అంతే, జీవిస్తలేడు. నటిస్తుండు. ఇక్కడ కూడా చాలా మంది అప్లైనర్లు చూడంగానే నటిస్తున్నారు, చాటుగా తూవంగానే వాళ్ళ నిజ జీవితంలోకి వెళ్ళి బయటకు వస్తున్నారు. చాలా మందిని అబ్జర్వేషన్ చేస్తున్నాం. కానీ అది అంటే అప్లైనర్ మీద పోతే పోయిందిలే, దాన్నే ఉందిలే కానీ నీ నిజ జీవితంలో నటించదు. నీ జీవితం నాశనం అయ్యేది, నీ పిల్లల జీవితం, నీ తరాల జీవితం నాశనం అవుతుంది. అంటే దాని కారణం వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుందంటే నువ్వు నటిస్తున్నావు వీడ, నువ్వు జీవిస్తలేవు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మాట, నాకు భలే కనెక్ట్ అయింది అది. ఎందుకంటే ఇలా మన నవితారెడ్డి కూడా మాట చెప్పింది, నువ్వు అప్లైనర్ తీసినావంటే, అప్లైన్ ని దూషిస్తున్నావు అంటే, అప్లైన్ కాడ నటిస్తున్నావు అంటే, నీ కన్న తల్లిదండ్రుల కాడ కూడా నువ్వు అది చేస్తున్నావు అని అర్థం అని మాట్లాడి. చిన్న అమ్మాయి నవితారెడ్డి కూడా ఏజ్ చిన్న అమ్మాయి అయినా కూడా అర్థం చేసుకుంది. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే ఇక్కడ అప్లైనర్ నీకు జీవితాన్ని ఇస్తున్నాడు, ఆర్థిక స్వేచ్ఛని ఇస్తున్నాడు. ఇలా మా భిక్షం బాయి నాకు ఈ భిక్ష పెట్టకపోతే నాకెక్కడ ఈ లైఫ్. తల్లిదండ్రులు జీవితాన్ని ఇచ్చిరు, ఆ పేదరికాన్ని అనుభవించిన. కానీ ఒక ఆధార్ కార్డు తీసుకొని ఒక ఐడి ఇస్తే ఇవాళ నా జీవితం ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. అలాంటి జీవితాన్ని ఇచ్చినా నేను తిడితే, దూషిస్తే నాకేం ప్రయోజనం? ఆ దేవుడు ఉంటాడు కదా, యద్భావం తద్భవతి. నువ్వేమిస్తావో ఆయన అదే ఇస్తాడు. రెడీగా ఉండాల్సిందే, వెయిట్ చేయాల్సిందే, చూడాల్సిందే, తప్పదు అది. ఇంకొకటి కూడా నిన్న మనం డిస్కషన్ చేసుకున్నాం, దేవుడు అప్డేట్ అయ్యిండు. ఇదివరకు ఇప్పటికీ దేవుడు అప్డేట్ అయ్యిండు, నువ్వు అప్డేట్ అవుతలేవు. ఎందుకంటే ఇదివరకు ఏ ముసలోడు తాతో ముత్తాతో పాపం చేస్తే మనోడు అనుభవించేది. వాస్తవం నేను చండ్రులో చూసిన, చండ్రులో ఒక 2 మంకీ లెక్క ఉంటారు, ఒక తలకాయ చిన్నగా ఉంటది. అయితే వాళ్ళ తాత అంట మంకిని పడమడతాలన్నా ఏదో ఉంటది అలా ఉడతల పిల్ల, వాళ్ళ తాత కోతిని చంపిండంట, తెలుసో తెలియకు. కానీ అలా పిల్లలు అనుభవిస్తున్నారు, అన్నా చెల్లె ఇద్దరు అనుభవిస్తున్నారు. అది నాకు గుర్తొచ్చింది అన్నట్టు. కానీ ఇప్పుడు దేవుడు అప్డేట్ అయ్యి ఏం చేస్తుండు, ఎవడో తప్పు చేస్తే ఎవడో ఎందుకు బలయ్యేది, అందుకని నువ్వు తప్పు చేస్తే శిక్ష నువ్వే అనుభవించాల, తప్పు నీదే, శిక్ష నీదే, ఆ పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి దేవుడు అప్డేట్ అయ్యిండు. అందుకే మనం ఇప్పుడు ఏ తప్పు చేసినా అనుభవించడానికి రెడీగా ఉండాల్సిందే, అర్థమైందా? అందుకే దయచేసి ఎవరైనా సరే, ఇవాళ మనం అప్లైనర్ ని దూషిస్తున్నాం అంటే, అప్లైనర్ ని కించపరుస్తున్నాం అంటే కన్నా తల్లిదండ్రులను కించపరుస్తున్నట్టే. దయచేసి గుర్తు పెట్టుకోండి. నటిస్తున్నావా, జీవిస్తున్నావా అంటే తెలిసో తెలియకుండా నటించు నువ్వు, కానీ ఆ నటనొద్దు. ఈ రోజుకెళ్ళైనా జీవించు, జీవిస్తే నీ జీవితం మారుతుంది. ఆ జీవితాన్ని నువ్వు తరతరాలకు పంచుతున్నావు. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ మేడం. ఇక మీ గురించి చెప్పాల్సిన పని ఏం లేదు, ఏదో పొగుడుతున్నా అనుకుంటారు, పొగడాల్సిన పని లేదు. నటించొద్దని చెప్తున్నా, అందుకే జీవించాలంతే. దట్స్ ఆల్. నాకు ఆ పవన్ మేడం నెంబర్ సెండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఆల్ ఫీడ్బ్యాకర్స్. థ్యాంక్ యూ. రెడీగానే ఉన్నా, లైన్ లోనే ఉన్నా నేను. ఉండండి. లింగస్వామి సార్, మీ ఫీడ్బ్యాక్ అయిపోతే నాగేంద్ర సార్ దగ్గరికి వెళ్తాను. గుడ్ మార్నింగ్ వెస్టిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, లేట్ చేసినందుకు సారీ సార్. ఏం లేదు మేడం, మీరు అట్లా అనొద్దు మేడం. మన వెస్టేజ్లనే ఓపిక లేకుంటే ముందు పోవడానికి పోలేం మేడం. నేనేంటంటే మన బ్రాండ్ వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ ఇంపార్టెన్స్ లేదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని లాస్ట్ ఇచ్చారు మేడం. నాకు లాస్ట్ కి ఇచ్చిన మంచిది మేడం. ఓకే మేడం. సారీ, ఇవాళ మేడం చెప్పిన పవాని మేడం చెప్పిన అగ్రికల్చర్ ఎక్సలెంట్ చెప్పింది మేడం. అట్లనే మన వెంకటేష్ సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మన కంపెనీ గురించి, కంపెనీలో జాయిన్ అయితే ఎన్ని
ఉంటాయో చెప్పిండు. ఒక మధ్య తరగతి మానవునికి ఎన్ని ఉండాల్సిందని నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలా మేడం. మెయిన్ మన డ్రీమ్. కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు నవ్వుతారు, బయటి ప్రపంచం నవ్వుతారు అని చెప్పి చాలా ఎక్సలెంట్ వర్డ్ మేడం. అవును, వాస్తవానికి నవ్వుతారు. ఇందాక మేడం కూడా చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ సార్ అవకాశం ఇచ్చింది. చాలా ఎక్సలెంట్ ఇది మేడం ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. మిమ్మల్ని వెయిట్ సారీ. శ్రీమృజి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లీడర్స్. నాగేందర్ సార్ అన్మ్యూట్ ఇచ్చిన. అమ్మయ్యా. శ్రీమిర్జీ, గుడ్ మార్నింగ్ స్టేషన్స్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మీరు వచ్చినప్పటి నుండి మాకు చాలా హ్యాపీ శ్రీమృజి, ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ మేడం. వినపడుతుందా మేడం? వినపడుతుంది హలో. సార్, సూపర్ వినపడుతుంది. భవానీ మేడం అగ్రి గాని, చామకూర వెంకటేశ్వర సార్ మోటివేషన్ గాని, ఇబ్రాహిం సార్ ప్రతిరోజు రెండు హిందీ మాటలు నేర్పిస్తుండు మనకు. థ్యాంక్ యూ ఇబ్రాహిం భాయ్. అట్లే మీరు చెరుకు కళ్యాణ్ మేడం, నిజంగానే ఆ చెరుకు అనే ఇంటి పేరులోనే తీయదనం ఉంది. అలాగే ఈ తీయదనాన్ని వెస్టేజ్ మన గొప్ప ఫ్యామిలీలో పంచుతూ ఎంతో మంది లీడర్లను ఇంకా తీసుకొచ్చి మన ఛాంపియన్ గ్రూప్ ని అసలు సూపర్ గా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఇంకో యూ సార్. విషయం ఏంటంటే మేడం సాధించిన దానికి సంతృప్తిని చెంది ఇదే విజయం అనుకుంటే పొరపాటోయి, గాంచబోయి నేటి దుస్థితి, ఎదురించబోయి ఈ పరిస్థితి అని మన గురుగారు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు రమేశ్చంద్ర గురుజీ ఆయన చూడు ఎంత సాధించినా, ఇలా నెలకు 6 లక్షలు వచ్చినా రేపు 12 లక్షలు వచ్చినా అదే 4 గంటలకు లేస్తుండు. మనకు ఆదర్శ పురుషుడు. ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేసే గురుగారు దొరకడం అదృష్టం. థ్యాంక్ యూ గురుగారు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. 1 మినిట్ సార్. చెప్పండి మేడం. మీది స్పెషల్. ఈ రోజు నాకు స్పెషల్ గెస్ట్ మీరు అసలు. ఎందుకంటే మేడం యాక్చువల్ గా బ్రాండ్ వైజ్ అన్నప్పుడు అయినా మేడం నేను ప్రయత్నం చేస్తా, నేను హ్యాండ్ రైజ్ చేస్తా, నేను చెప్తాను. మీరు మెసేజ్ పెట్టినారు, నేను మెసేజ్ కూడా చదివిన. బట్ Yes, madam. నిద్రపోయే ఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పియాలనే ఉద్దేశం ఏదైతే ఉందో, మీరు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు, రన్నింగ్ రేస్ Madam. ఫుల్ జోష్లు ఉన్నారు. మీ Yes, ఏజ్ కి మీ బిజినెస్ కి సంబంధం లేకుండా ఎక్సలెంట్ గా మీరు రన్నింగ్ చేస్తానే ఉన్నారు. కాబట్టి మీకు అందుకే ఛాన్స్ ఇవ్వలేదు. నేనేమనుకున్నా తెలుసా, అసలు యాక్చువల్ గా యూనివర్సల్ కనెక్షన్ అసలు ఎక్సలెంట్ ఈ రోజు 2 సార్లు అయ్యింది. నేను ఒక Madam. సాంగ్ పాడమని చెప్దామని అడుగుదాం అనుకున్నా, మీరు ఆల్రెడీ పాడేసినారు. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయించిన. పర్లేదు మేడం, అయ్యో అట్లా ఏం లేదు మేడం. మీకు మొత్తం స్పెషల్ నోట్స్ రాసుకుంటూనే ఉంటాం మేడం. నేను 3-4 బుక్కులు నిండిపోయినాయి నా దగ్గర. సూపర్ సూపర్ సార్, సూపర్. ప్రతి ఒక్కరిది పేరు డేట్ అన్ని పెట్టుకొని రాసుకుంటా. ఇప్పుడు చామకూర సార్ది కూడా రాసుకున్నాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఆదర్శం. ఈ ఏజ్ లో కూడా ఆ పరుగులు తీస్తున్నారంటే, నేను ఆ ఏజ్ వరకు నడవగలుగుతానా అనుకుంటా ఒక్కొక్కసారి. బట్ మన వెస్టేజ్ పుణ్యాన యాక్టివ్ ప్రెస్టేజ్ పుణ్యాన ఖచ్చితంగా ఇంకా 100 ఏళ్ళు బతుకుతాం మేడం, పక్కా. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. భిక్షం సార్ ఉన్నారా? ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ ఇచ్చింది. శ్రీమృషి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో సెషన్ చాలా బాగుంది. సో ఇలా ఎక్కువ మందితో కొలాబరేట్ అవుతూ ఒక ఫ్యామిలీ, బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఒక ఫ్యామిలీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక విధంగా బండిలు తగ్గింది. నాకు వేరే రకంగా ఈ జూమ్ ఇవన్నీ పెట్టేసేసి నేను జపంలోనో పూజలోనో ఏదో దాంట్లో ఉంటున్నాను. అది ఉంది, నో ప్రాబ్లం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా రికార్డ్ చేయడానికి ఖచ్చితంగా మీరు అన్ని క్యారీ చేయాల్సిందే. ఇంకా ఆ రికార్డ్ చేయడం కోసం అయినా క్యారీ చేయాల్సిందే. సో అది రికార్డింగ్ పెట్టేసేసి మొత్తం అప్లోడింగ్ పెట్టేసేసి ఇంకా వెళ్ళి కూర్చొని ఇంతకుముందే లేసా.
సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భిక్షం సార్ ఉన్నారా? భిక్షం సార్ అందుబాటులో లేరు. థ్యాంక్ యూ అండి. పుల్లయ్య సార్ ఉన్నారా? ఒకసారి అడుగుతా. పుల్లయ్య సార్ కూడా లేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు శ్రీమ్రిజీ చెప్పినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి అండ్ అఫర్మేషన్ చెప్పినటువంటి శ్రావణికి, ప్రొడక్ట్స్ చెప్పినటువంటి పావని గారికి అండ్ చామకూరి వెంకటేష్ గారికి, బిజినెస్ ప్లాన్ ఎంత చక్కగా ఎంతో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఎక్సలెంట్ గా సెషన్ ని నడిపించినందుకు చామకూరి వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పావని మేడం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి జూమ్ లో ఇంతసేపు చాలా డిలే అయ్యిందండి, సారీ ఫర్ డిలే. 6:35 ఇట్స్ ఆల్రెడీ. అందరికి హడావుడి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 to 8 జూమ్ లో మీట్ అవుదాం అందరం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. జూమ్ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.